भानुमानहनिमे रात्रौ प्रदीपादिकं स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे चक्षुस्तस्य निमीलनादिसमये किं धियो दर्शने किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि प्रभो। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभुज्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं तं नृसिंहगुरुं भजे। श्री सच्चिदानंद शिवाभिनव्य नृसिंहभारत्यभिधान यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवसिंभुरूपान्। सदात्मध्याननिरतं विषयेभ्यः परान्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वेतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्य पदवाक्य प्रमाण पारावारपारीण यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदि राजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगवरवराधीश्वर तुंगभद्रा तीरवासी श्रीमद्विद्याशंकर पाद पद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरु करकमल संजात श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिनां तत्करकमल संजात श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविंदयोः साष्टांग प्रणामां समर्पयामः। వారి జీవిత చరిత్రని మనం వింటూ వారి అనుగ్రహాన్ని పొందుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శుక్లాం బ్రహ్మవిచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అజ్ఞానాంతర్గహనపతితానాత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపత్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్యరూప. విదితాఖిల శాస్త్రకృపా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శారదే పాహి మాం శంకరా రక్ష మాం. 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 హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కృతే విశ్వగురుః బ్రహ్మ త్రేతాయాం ఋషిసత్తమః ద్వాపరే వ్యాస ఏవ స్యాత్ కళావత్ర భవామి అహం. ఈ శ్లోకం ద్వారా జగద్గురువులు ఆదిశంకరులు మఠ ఆమ్నాయ మహాశాసనంలో కలియుగంలో ఆచార్య పదవిని తామే అధిష్ఠిస్తారు అని స్వయంగా శంకరులే చెప్పారు. కృతయుగంలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు విశ్వగురువు, త్రేతాయుగంలో ఋషి ఉత్తముడైనటువంటి వశిష్ఠుడు, ద్వాపర యుగంలో సాక్షాత్తుగా వ్యాసదేవుడు విశ్వగురువైతే కలియుగంలో అహమేవ నేనే ఈ విశ్వానికి గురువుగా ఉంటాను అని వారు ప్రకటించారు. అంచేత ఈ మూడు లోకాలలో జ్ఞాన ప్రదాతారం అంటే జ్ఞానదాత అయినటువంటి సద్గురువుతో పోల్చదగిన వస్తువు సృష్టిలో ఉందా అంటే లేదన్నారు. నా గురోహో అధికం నా గురోహో అధికం. ఎంత మహిమ కలిగిన వాడు ఆ గురుదేవుడు అంటే, లోకంలో పరుసవేది అని ఉన్నది, సంస్కృతంలో స్పర్శమణి అంటారు. ఈ స్పర్శమణికి మహా గొప్ప గుణం ఉంది. దానికి అయఃఖండం
ఒక ఇనుప ముక్కను తగిలిస్తే ఆ అయఃఖండము ఇనుము బంగారంగా మారిపోతుంది. అట్లా ఎంత ఇనుమునైనా బంగారంగా మార్చగలదు ఆ స్పర్శమణి. దాని యొక్క స్పర్శలో ఉన్నటువంటి మహిమ అలాంటిది. అయితే ప్రశ్న వచ్చింది, ఎంత ఇనుమునైనా బంగారం చేయగలుగుతుంది కానీ ఏ ఇనప ముక్కనైనా తనలాగా మరొక స్పర్శమణిగా అది తయారు చేయగలగలదా అన్న ప్రశ్న వచ్చింది. అది దానివల్ల కాదట. తన వంటి మరొక స్పర్శమణిని ఆ మణి ఉత్పత్తి చెయ్యలేదు. కానీ లోకంలో గురువు తన శిష్యుని తన వంటి వాడుగా చేయగలడు. అంచేత స్పర్శమణి దిగదుడిపైపోయింది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ స్వయం. అలాంటి మహాపురుషుడు గురువు శరణాగతుడైనటువంటి శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేయగలిగినవాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే జగద్గురువులైనటువంటి శంకరుల యొక్క విషయంలో గురువు, దేశికులు, ఆచార్యులు ఇలాంటి మూడు విశిష్టంగా ఉన్నాయి గురు శబ్దములు. ఇవన్నీ కూడా ఎవరి విషయంలో సార్థకమవుతాయి అంటే జగద్గురువులైన శంకర భగవత్పాదుల పట్ల వారి ఎడల వారి విషయంలో ఈ మూడు గురు, ఆచార్య, దేశిక ఇవి సార్థకం, అర్థవంతం అవుతాయి అన్నారు. ఎందుకంటే ఆ మహాపురుషుని యొక్క బోధలు ఒక్క భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచానికి ఈ రోజున జ్ఞానజ్యోతిని చూపిస్తున్నాయి వర్తించేటటువంటి మహానుభావులు. నిన్న మొన్న కూడా ఈ శ్లోకం చెప్పుకున్నాం. శ్రీమద్ అహోబల పండితాచార్య విరచితమైనటువంటి శ్లోకం ఇది. ఆ మహానుభావుడు అంటాడు, శాస్త్రం శారీర మీమాంస. లోకంలో ఏదైనా సర్వశ్రేష్టమైనటువంటి శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే అది బ్రహ్మసూత్రములు. దాని యొక్క వ్యాఖ్యానం అందించిన శంకర భగవత్పాదుల యొక్క ఆ వ్యాఖ్యానం. దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. ప్రతిరోజు ఇతరమైనటువంటి ప్రాతః స్మరణీయములైన శ్లోకములతో పాటు ఈ శ్లోకాన్ని నిత్యము నిరంతరము దేశంలో పారాయణ చేసేటటువంటి వారు మన దేశంలో ఎందరో ఉన్నారండి. అట్టి శంకర భగవత్పాదులు వారు ప్రతిష్ఠించిన 4 పీఠాలలో చాలా వరిష్టంగా విరాజిల్లుతూ ఉన్నది. నేడు ఉత్తమమైనటువంటి ఆ గురు పరంపరని కనుక తడివినట్లయితే ఒకరిని మించిన వారు ఒకరుగా మనకి గోచరిస్తూ ఉంటారండి. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ధర్మాధికారి వారు, ప్రసాద్ గారు, హనుమత్ ప్రసాద్ గారు. చాలా విలక్షణం అండి ఇది. ఎక్కడా ఇలాంటి కార్యక్రమం గతంలో జరిగిన దాఖలాలు లేవు ఏ శంకర మఠంలో కూడా. నాకు ఇలా అనుకున్నామండి సంకల్పము, మీరు కూడా ఒక భాగంగా ఈ పుష్పమాలికలో ఒక పుష్పంగా రావాలి అంటే నాకు ఎంత ఆనందం కలిగింది. అంచేత కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. ఈరోజు 3వ రోజు విశేషంగా మన శృంగేరి పీఠ ఆధిపత్యం వహించినటువంటి గురు పరంపరలో చాలా విలక్షణమైన గురువులు, దేశికులు, ఆచార్యులు, బోధకులు అనుగ్రహాన్ని అట్లా వర్షించినటువంటి వారు. సాక్షాత్ శంకరుల తర్వాత శంకర అపర అవతారులుగా ప్రసిద్ధి వహించినటువంటి 33వ గురు వరేణ్యులు శ్రీ 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 సచ్చిదానంద శివ అభినవ నృసింహ భారతి స్వాముల వారి యొక్క అద్భుతమైన దివ్యమైన ప్రేరణాప్రదమైన
చరిత్ర మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు 3వ రోజు. నిన్న విషయము వారు చాతుర్మాస్య దీక్ష అంటే యాత్రలో ఉన్నారు, సంచారంలో ఉన్నారండి. ఎక్కడ బళ్ళారికి వచ్చారట. బళ్ళారికి వచ్చేటప్పటికి అక్కడ సంగ్రహంగా చెప్పుకుందాం, ఇంకా చాలా విషయం ఉన్నది కనుక. బళ్ళారి దొంగతనాలకి చాలా ప్రసిద్ధి ఆ రోజుల్లో. దోపిడీదారులు వచ్చి ప్రధానమైనటువంటి మఠ ఆరాధ్య దేవతలు వారిని చోరీ చేశారు. చంద్రమౌళీశ్వర లింగము, రత్నగర్భ గణపతి, అలాగే శారదా అమ్మవారి యొక్క ఆ సంపుటం అంతా కూడా అది చోరీకి గురి అయిపోయిందండి. తెల్లవారు లేచేటప్పటికి ఆ విషయం తెలిసింది. చాలా బాధపడ్డారు. ఆ రోజంతా కూడా వారేమీ పుచ్చుకోలే. వేకు 5 గంటలకి ఈ వార్త తెలిసింది. చాలా వ్యసనానికి లోనయ్యారు. ఎవరితో ఏమీ ఆ రోజున ప్రసంగమే చేయలేదుటండి. చాలా సంభ్రమానికి గురి అయ్యి మఠ అధికారులు ఉన్నారు, వారిని కూడా పల్లెత్తు మాట అనకుండా వారిని తన దగ్గరికి రప్పించుకొని ఆలోచించారట, ఏం చేద్దాం ఇప్పుడు అని. వెంటనే స్నానం చేశారు. తడి వస్త్రాలనే ధరించారట. ఎందుకంటే ఆ పెట్టె చాలా చెల్లాచెదరైపోయింది. పెట్టెలో ఉన్నటువంటి వస్త్రములు ధరించటం ఇష్టం లేక ఆర్ద్రమైనటువంటి వస్త్రము ధరించి ఆ రోజు ఆహ్నికాలు నిర్వర్తించారు. పీఠ మీద కూర్చున్నారు. అసలు మాట పలుకు లేదు. ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా ఉగ్రమైనటువంటి స్వరూపంతో నృసింహోపాసన చేశారట. అది ప్రారంభమైంది. నిన్న అనుకున్నాం, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం విశ్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అలాగా ఒక తపస్సులాగా జపం చేశారు. సాయంకాలం 6-7 గంటల వరకు ధైర్యాన్ని అవలంబిస్తూ ఆ రోజు దాదాపు 1 గంట అప్పుడు దగ్గర ఉన్న మఠంలో ఉన్నటువంటి వారంతా కూడా ఏదో శాస్త్రార్థంగా ఎంగిలిపడ్డారట. ఎవరికి కూడా ఆహారం మీద దృష్టి లేదు. మరుసటి రోజున అంటే ఆంగ్లేయుల పరిపాలన సమయం కనుక పోలీసులు ఇన్స్పెక్టర్ గారు వచ్చారటండి. ఎలాంటి వారంటే దొంగతనం జరిగినటువంటి 3వ రోజున విచారణ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, ఫిర్యాదు ఇచ్చారు. విచారణ చేయటానికి ఆంగ్ల ప్రభుత్వం తరఫున రాయదుర్గం తాలూకా పోలీసు ఇన్స్పెక్టర్ వచ్చారట. వారు వైష్ణవ బ్రాహ్మణులు ఇన్స్పెక్టర్ గారు. అయితే వారి పూర్వాశ్రమ తండ్రికి, పూర్వాశ్రమంలో తండ్రి అంటే కుణిగల్ రామశాస్త్రి గారు, మన స్వాముల వారికి. పూర్వాశ్రమంలో జనకులకి ముఖ్య శిష్యులుగా ఉండేవారట ఈ ఇన్స్పెక్టర్ గారి తండ్రి. ఆ పరిచయంతో చాలా భక్తిభావంతో చాలా శ్రద్ధగా వారు ఈ కేసు స్వీకరించి చాలా కష్టపడ్డారటండి. అంటే 32వ సంవత్సరం అప్పటికి శ్రీవారికి.
అప్పుడు ఘటిల్లింది ఈ గొప్ప గండం. వారి యొక్క ఆ తపస్సు వల్ల, పటిష్టమైన నియమ ఆచరణ అనుష్ఠానాదుల వలన ఆ ఏర్పడ్డటువంటి గండము అది పరిహృతమైపోయిందన్నారు. చంద్రమౌళీశ్వర లింగము, రత్నగర్భ గణపతి, అట్లా శంకర భగవత్పాదుల చేత పూజింపబడి వారి వలన ఈ ఆమ్నాయానికి సంక్రమించినటువంటి ఆ దేవతలు సాక్షాత్తు శిష్యులైన సురేశ్వరుల చేత కూడా అర్చింపబడినటువంటిది. ఆ పరంపరగా వస్తున్నాయి అవన్నీ కూడా. అంటే ఆచార్య స్వాముల వారు కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు వారిని అనుగ్రహించి సాక్షాత్ విశ్వేశ్వరుడు 5 స్ఫటికలింగాలని కైలాసంలో నుంచి తెచ్చి అలా అనుగ్రహించారట శంకర భగవత్పాదుల వారికి. అవి ఇప్పుడు 4 పీఠాలలో ఉన్నాయి. అయితే 5వది ఒక లింగాన్ని చిదంబర క్షేత్రంలో ఉంచారట. ఆ విధంగా పారంపర్యంగా జనశ్రుతి అంటే ప్రజలలో ఉన్నటువంటి ఇదొక విశ్వాసం. అలా ఉన్నప్పుడు శృంగేరిలో ఉన్న చంద్రమౌళీశ్వర రత్నగర్భ గణపతులను చూస్తే ఈ రచయిత శ్రీకంఠ శాస్త్రులు గారు అంటున్నారు, అవి చూపరులకి దర్శకులకి స్ఫటిక శిలల వలె కనపడతాయి. దాన్ని విశేషజ్ఞులైన ఎక్స్పర్ట్స్, విశేషజ్ఞులైన రత్న పరీక్షకులకు చూపించి పరీక్ష చేస్తే ఉత్తమమైనటువంటి స్ఫటికశిల ఇవన్నీ స్ఫటికశిల కానే కాదు, అలా స్పష్టంగా నిష్కర్ష చేశారట ఆ విశేషజ్ఞులు. అంచేది మరి ఏమిటి అన్నారు అంటే, ఏ విధంగా అయితే వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్యరాగ ఇలా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలలో ఒక జాతికి చెందినటువంటి ఒక ప్రభేదంగా వాటిని గుర్తించారు. అందువలన స్వాముల వారు అంతగా బాధపడ్డారు. మొత్తం మీద పోలీసులు సాధించారటండి. ఆ బ్రిటిష్ వారిచే ప్రభుత్వం చేత కూడా కావలసినటువంటి సహాయ సహకారాలను పొంది ఎలాగో ఆ విగ్రహాలు మాత్రం దొరికినాయి. అవి ఇప్పుడు సన్నిధానంలో మఠంలో పూజలు అందుకుంటున్నాయి. అందువలన చాలా ఆనందపడి చాతుర్మాస్య దీక్షా సమయంలో సంస్థానంలో ఏ విధమైనటువంటి పద్ధతి ఉంటుందో దాన్ని అనుసరించి భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా సభా గణపతిని పెట్టి పూజ చేస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో గణపతి సముఖంలో ఎదురుకుండా కూర్చుని ప్రతిరోజు సాయంకాలం అయ్యేప్పటికీ 4 గంటలు అయ్యేప్పటికీ మొదలుపెట్టి 7 గంటల వరకు శ్రీవారు సభాధ్యక్షులై ఉంటూ న్యాయ వ్యాకరణ వేదాంత శాస్త్రములలో నిష్ణాతులైన ఆస్థాన పండితులు, ఇంకా ఆ నగరంలో ఉన్నటువంటి విద్వాంసులు, పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వీరందరి చేత మహావాక్యార్థ విచారణ జరుపుతూ ఉండేవారటండి. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అని మనం తెలుగులో అనుకుంటాం, వియ్యానికి కయ్యానికి సమానమైనటువంటి ఒక ఉజ్జి ఉండాలి అని. ఆ న్యాయం చొప్పున చూడండి, ఆ శాస్త్ర సభలు జరుగుతుంటే పండితులకు సరే ఆనందంగా ఉంటుంది. కానీ కొంచెం అక్షర జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి వారు, అంటే శాస్త్ర భాషా పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా
ఎంతో ఉత్సాహంగా ఆ సభల్లో కూర్చుని చర్చ జరుగుతుంటే ఆనందపడుతూ ఉండేవారటండి. ఇలాగా సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. ఉపదేశ పంచకంలో ఒక శ్లోకం ఇది, సందర్భానికి చెప్పుకోవలసినటువంటిది. శంకరులు అంటారు, ఎప్పుడూ నిత్యము శృతిశిరో వాక్యం, ఉపనిషద్ వాక్యాలని బ్రహ్మ నిరూపణాత్మకమైన బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దోహదం చేసేటటువంటి వైదికమైన వాక్యాలని సమాకర్ణ్యతాం చక్కగా వింటూ ఉండవలే. ఆ విన్నదాన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ ఉండాలి. తర్వాత అంటారు వాక్యార్థశ్చ విచార్యతాం. అంచేత ఇక్కడ వాక్యార్థ సభలు శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్तीति విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహే అహమ్మతిరుజ్యతాం బుధజనైః వాదః పరిత్యజ్యతాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఏమిటి తాత్పర్యం అంటే ఈ శ్లోకాలకి 4 ఉపనిషత్తులు వేద శిరస్సులు. ఒక్కొక్క వేదాన్ని నుంచి ఒక్కొక్క మహావాక్యాన్ని సాధించారు మహర్షులు. ఈ వేద పర్వత శిఖరములు ఉపనిషత్తులంటే 4 ఉపనిషత్తులకి తలమానికంగా అత్యంత సారభూతంగా మహావాక్య చతుష్టయం 4 మహావాక్యాలు ఉన్నాయి. ఋగ్వేదము యొక్క సారాంశంగా ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఐతిరేయోపనిషత్తు సారం. వేదాంతంలో లక్షణ వాక్యము అని దీన్ని అంటారు. అంటే బ్రహ్మ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాన్ని చెప్పే వాక్యం. ఏమిటి బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ అని, ప్రజ్ఞానమే బ్రహ్మ అట్లా. రెండవది యజుర్వేదం బృహదారణ్యకోపనిషత్ సంబంధమైనది. అహం బ్రహ్మాస్మి అనేది మహావాక్యం అయితే అక్కడ దీని స్వభావము అనుభవ వాక్యం. ఎప్పుడైతే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిది అనుభవంలోకి వస్తుందో దానికి ప్రతిఫలంగా అనుభవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతారు సాక్షాత్తు బ్రహ్మ అవుతారన్నమాట. ఇక 3వ వేదం సామవేదం ఛాందోగ్య ఉపనిషత్ అంతర్గతంగా ఉన్నది. దానికి మహావాక్యం తత్వమసి. ఇది గురువు శిష్యునికి అనుగ్రహంతో ఉపదేశించేటటువంటి వాక్యం. అంచేత ఇది ఉపదేశ వాక్యంగా ప్రసిద్ధంగా ఉంది. ఇక 4 అధర్వణ వేదాంతర్గతంగా ఉన్న మాండూక్య ఉపనిషత్తులోది. అంటే మాండూక్యం ఏకమేవాలం అని ఒక మాట ఉన్నది. అంటే మోక్షం ముముక్షూణాం విముక్తయే, మోక్షం పొందాలి అనే దృఢమైన వాంఛ ఉన్నటువంటి వారికి ఇతర ఉపనిషత్తులతో పనే ఉన్నది, సాధించగలిగితే ఒక మాండూక్యం చాలు అన్న మాట ఉన్నది. ఆ మాండూక్య ఉపనిషత్తు యొక్క మహావాక్యమే అయమాత్మ బ్రహ్మ. ఇది సాక్షాత్కార వాక్యము అని. అట్లా ఈ 4 మహావాక్యాల మీద అర్థ విచారణ జరుగుతూ ఉంటుంది. అందరూ ఎంతో ఆసక్తితోటి ఈ వ్యాసంగంలో పాల్గొని వింటూ ఉండేవారట. ఒక పర్యాయం అండి మైసూరు మహారాజుల వారు కూడా వచ్చారు. వారు ప్రార్థన చేశారు. వారి మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు మీరు ఆ సందేహ నివృత్తి చేయవలే,
అలా కోరేటప్పటికీ శాస్త్రీయమైన యుక్తులతోటి, లౌకికమైన దృష్టాంతములతోటి, అంటే వైదికులు ఉంటారు ఆ సభలో, లౌకికులు కూడా ఉంటారు, అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా శ్రీవారు అనేక లౌకికమైన దృష్టాంతాలను కూడా చెబుతూ వారి యొక్క ప్రభువులు వ్యక్తపరిచినటువంటి సందేహాలన్నీ కూడా నివారణ చేశారటండి. ఆ విధంగా ప్రభువుల మనసులో, ఇతర శ్రోతలందరి హృదయాలలో కూడా ఆస్తిక్య భావం, దానిని బాగా అభివృద్ధి చేసేవారు, ఉన్నటువంటి వారి దాన్ని దృఢతరం చేసేవారు, మంచి గట్టిగా చేస్తూ ఉండేవాడు స్వాముల వారు. దాదాపుగా ఈ రచయిత అంటున్న 2 గంటల కాలము విగ్రహారాధనము శాస్త్రీయమా లేక అశాస్త్రీయమా అన్నటువంటి విషయం మీద ప్రసంగం చేశారటండి. కొంతమంది విరోధులు ఉన్నారు, పూర్వపక్షులు. ఆ విరోధుల యొక్క అన్నిటినీ కూడాను ఆక్షేపణ చేస్తూ, పరిష్కరిస్తూ సిద్ధాంతాన్ని చేసేవారు. అనేక ప్రమాణ వాక్యాల చేత విగ్రహారాధన అనేది శాస్త్రీయము, అది వైదికము, ఏమీ సందేహం లేదు అంటే, పూర్వపక్షులు ఏమన్నారు, విరోధించేవారు, ఇది కేవలంగా ఏ విధంగా అయితే సంసారం పట్ల ఒక మాట ఉన్నది, అవిచారిత రమణీయము అని. ఈ సంసారం గురించి విచారణ చెయ్యని వారికి ఈ సంసారం ఎంతో అందంగా, ఆకర్షంగా కనిపిస్తుంది, రమణీయంగా కనిపిస్తుంది, కమనీయంగా కనిపిస్తుంది. ఎవరికి? విచారణ చెయ్యని వారికి. అలా కాకుండా గురుముఖత వేదాంత శ్రవణం చేసి దాని మీద విచారణ చేసేటటువంటి వారికి మాత్రం ఇందులో ఏముంది, రమణీయత అలా అనిపిస్తుంది. ఉదుంబర ఫలంగా దాన్ని చెప్పడం. ఉదుంబర ఫలం అంటే మేడి పండు చూడ మేలిమయ్యుండు, పట్టవిచ్చి చూడ పురుగులుండు అన్నట్టుగా ఆ సరి అయినటువంటి అవగాహన కనుక సంసారం పట్ల కలిగేటట్టయితే ఎవడికి ఇది రమణీయంగా ఉంటుంది, ఈ సంసారం అనేటటువంటిది. అట్లా ఆ పూర్వపక్షుల యొక్క అవిచారిత రమణీయము, విగ్రహారాధన కూడా అవిచారిత రమణీయమే అని వాదించారట వారందరూ కూడా. అలా కాకుండా వారికి కనువిప్పు కలిగించారు అనేక శృతులతోటి, యుక్తులతోటి. అంటే ఉపనిషత్ శ్లోకం ఒకటి ఉన్నది, యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్య అంతః భవిష్యతి. పరమాత్మని తెలుసుకోకపోతే సాంసారికమైన క్లేశములు, శోకాలు, దుఃఖాలు పోవు. సంసార దుఃఖం పోదు, ఎన్ని జన్మలకైనా సరే. ఎప్పుడు పోతుంది? పరమాత్మని తెలుసుకుంటే పోతుంది. తెలుసుకోకపోయినా కూడా, బ్రహ్మజ్ఞానం కలగకపోయినా కూడా ఈ సంసార దుఃఖము శమిస్తుంది, తొలగిపోతుంది అనేటటువంటి విషయం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క దృష్టాంతం చెప్పారు. ఆకాశాన్ని ఎవరైనా సరే ఒక చాపవలే, ఒక చర్మంలాగా, లేదు ఈ జంపకానాలాగా ఆకాశాన్ని ఎవరైనా చుట్టగలిగితే అప్పుడు బ్రహ్మజ్ఞానం లేకుండానే సాంసారికమైనటువంటి దుఃఖం తొలగిపోతుంది. అది సాధ్యమైతే ఇది సాధ్యం, అది ఎట్లాగూ అసాధ్యం. అక్కడేముంది? ఆకాశం, గగనం శూన్యం. శూన్యమైనటువంటి వస్తువుని ఎవడు చుట్టగలడు చెప్పండి? వేష్టనం ఎవడు చేయగలడు? అదే అసాధ్యము. బ్రహ్మజ్ఞానం లేకుండా ఈ దుఃఖము తొలగిపోవటం అనేటటువంటిది కూడా అది అసాధ్యమే. జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః, జ్ఞాత్వా దేవం సర్వపాశాపహానిః. ఇలా అనేకమైన ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి. అందువల్ల ఇంతకంటే నా అన్యః పంథాః విద్యతే, మరొక మార్గం లేనే లేదు ఈ దుఃఖములు పోవటానికి అని. ఆ విధంగా సకామ సగుణోపాస్తి నృణాం భోగాయ కల్పతే నిష్కామ చిత్తశుద్ధ్యర్థే ఇది శాస్త్రస్య నిశ్చయః. శాస్త్రము ఒక నిశ్చయాత్మకమైన
విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నది. లోకంలో 2 రకాలైనటువంటి ఉపాసనలు ఉన్నాయి. సగుణోపాసన ఉన్నది, నిర్గుణోపాసన ఉన్నది. 2 కూడా వైదికములే, వేద ప్రామాణ్యం కలిగినటువంటివే. అయితే సకామ ఉపాసన వల్ల ఆశించినటువంటి భోగాలు కలుగుతాయి, భాగ్యాలు కలుగుతాయి, స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. కానీ అవి ఎంతవరకు స్థిరంగా ఉంటాయి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని పరమాత్మ చెప్పాడు. అలా కాకుండా చిత్త నిష్కామంగా ఉపాసన కనుక చేసినట్లయితే దాని వలన చిత్తము శుద్ధమై బ్రహ్మజ్ఞానానికి సావకాశం కలుగుతుంది అని శాస్త్ర నిర్ణయం ఇక్కడ ఉన్నది. లోకంలో చూడండి, అనేకమైన విగ్రహాలు, రకరకాలైన ప్రతిమలు ఉన్నాయి. శైలి రాతి ప్రతిమలు ఉన్నాయి, దారుమయి చెక్క విగ్రహాలు ఉన్నాయి, లౌహి లోహాలు, లేప్య కింద మనం అలికి చేసేటటువంటివి, అలాగే సైకతి ఇసుకతో అమ్మవారు దుర్గాదేవిని చేసి గోపికలు భాగవతంలో కాత్యాయని వ్రతం చేస్తారు. ఆ రోజే అది, ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత దాన్ని చెరిపేసి మళ్ళీ రేపు కొత్తది. అలాగే మనం పశువుతో గణపతిని చేస్తాం. ఇవి ఇలా ఉన్నాయి అనేక రకాలుగా విగ్రహాలు. మనోమయి, మనసులో కూడా ఊహించవచ్చు విగ్రహాన్ని, దాన్ని ఉపాసన చేయొచ్చు. మణిమయి, మణులతో కూడినటువంటి విగ్రహం. ప్రతిమ ఈ విధంగా ప్రతిమాహ అష్టవిధా స్మృత, 8 రకాల విగ్రహాలు. ఇది భాగవతంలో ఉన్న మాట. ఇది చల అచల, కొన్ని అట్లా ఉండిపోతాయి కదలకుండా. ఇప్పుడు ఆలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహాలు అవి అచలములు. చల విగ్రహాలు ఇక కళ్యాణాది క్రతువులకి, ఊరేగింపులకి వాటిల్ని మనం వినియోగిస్తూ ఉంటాం. మూల విరాట్టు, అవిగాక ఉత్సవ విగ్రహములు. ఆ విధంగా ఇంత శాస్త్రీయమైనటువంటి చర్చ మన వాళ్ళు మహర్షులంతా చేశారు. అలాంటిది విగ్రహారాధన అవైదికం ఎలా అవుతుంది, శాస్త్ర విరుద్ధం ఎలా అవుతుంది అంటూ ఎన్ని రకాల ఉపపత్తులు ఇచ్చారో స్వాముల వారు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. సాక్షాత్తుగా నిర్గుణ నిరాకారాన్ని ధ్యానించలేనటువంటి వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కనుక నిర్గుణ ధ్యానం అలవడేదాకా సగుణ ధ్యానం చేయవలే. దానికోసం విగ్రహం అవసరమే అన్నారు. ఇప్పుడు శివాలయానికి వెళతాం, శివలింగ దర్శనానికి ముందు ఏం చూడమని శాస్త్రం చెబుతున్నది? నందీశ్వర దర్శనం చేయమంటున్నది. నందీశ్వరుని దర్శించి అనుగ్రహం పొంది వారి యొక్క అనుజ్ఞతోటి, అనుజ్ఞాం దాతుమర్హసి అనే మాట కూడా ఉంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక, సాంద్రానందప్రదాయక అని కూడా పాఠాంతరం ఉంది. మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుం అర్హసి. లింగోపాసనకి నేను బయలుదేరి వస్తున్నాను, దానికి నీవు మహానుభావ నాకు అనుజ్ఞ ఇవ్వవలే. అట్లా నందీశ్వరుని సేవించిన తర్వాతే లింగ దర్శనం చేయాలి, ధ్యానం పూజార్చన చేయవలసి ఉంటుందండి. ఇది శాస్త్రం ఇలా ఉంటున్నది. శాస్త్రకారులు అంటారు, నందీశ్వరుణ్ణే నీకు దర్శించడం చేత కాకపోతే ఇది సగుణ సాకారం. నంది అంటే శరీరం ఉంది, అవయవాలు ఉన్నాయి నందీశ్వరునికి. ఆ సావయవమైన సగుణ సాకార రూపంలో ఉన్నటువంటి నందినే నీవు చూడలేకపోతే నిర్గుణ నిరాకారంగా ఉన్నటువంటి లింగ దర్శనం నువ్వేం చేయగలవు చెప్పు? అలా ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ఇలాంటి ఉపపత్తులు చాలా చాలా చెప్పుకొచ్చారండి. నా దేవో విద్యతే కాష్ఠే. న్యాయానికి పరమాత్మ మన చేత పూజింపబడుతూ ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నాడా? నా పాషాణే నా మృణుమయే భావేతు విద్యతే దేవ. స్వామివారి విగ్రహం ఎదురుకుండా మనం నిలబడి కూర్చుని కళ్ళు మూస్తాం.
కళ్ళు మూటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇక్కడున్న అసలు స్వామి ఈశ్వర హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ తమేవ. అట్టి పరమాత్మనే శరణాగతి చెయ్యమని భగవంతుడు తాను సాక్షాత్తు భగవంతుడైనా కూడా నీ మనసులోనే ఉన్నాడురా, వాణ్ణి నువ్వు తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అనే మాట కూడా గీతలో ఉన్నది కదా. అందువల్ల యోగ్యత అధికారులకి నిర్గుణోపాసన, మంద అధికారులు మధ్యమాధికారులకి సగుణోపాసన. ఆ విధంగా కృతయుగంలో ధ్యానించటం వల్ల సిద్ధిటండి. కృతే ధ్యానాత్ జ్ఞాన సిద్ధి ఆ యుగంలో. త్రేతాయాం తపస, త్రేతాయుగం వచ్చేప్పటికీ తపస్సుతో సిద్ధి. ద్వాపరే యజనాత్, ద్వాపరంలో యజ్ఞయాగాది క్రతువుల వలన జ్ఞానసిద్ధి అయితే కలియుగం వచ్చేప్పటికి కలౌ ప్రతిమా పూజయ. కలియుగంలో చాలా సులభమైనటువంటిది విగ్రహారాధన. అయితే భావం ముఖ్యం, మనసులో భావం ఉండాలండి. ఇట్లా ఇంకా కూడా ద్వాపరే పారదం శ్రేష్టం. ద్వాపర యుగంలో పారం అంటే మెర్క్యూరీ, పాదరసం, పాదరసపు లింగం చాలా శ్రేష్ఠంట ద్వాపర యుగం. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో బంగారుతో చేసినటువంటి లింగం అయితే కృతే రత్నమయం లింగం. కానీ కలి వచ్చేప్పటికల్లా కలియుగే పార్థివం శ్రేష్టం, మట్టితో పుట్టమట్టితో చేసినటువంటి పార్థివలింగం అది చాలా గొప్పది అంటున్నారు. ఇలాగా అనేక విషయాలతో 2 గంటలకు పైగా శ్రీవారు చక్కని ప్రసంగం చేశారటండి. ఇంకా అన్నారు దర్శనోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం, శివమాత్మని పశ్యంతి ప్రతిమాసు న యోగిన. మహాయోగీశ్వరులైతే పరమాత్మని, శివుణ్ణి, ఆత్మని ఏవో పశ్యంతి, హృదయంలోనే దర్శిస్తూ ఉంటారు, ప్రతిమలలో కాదు అన్నారు. అజ్ఞానం అయితే అందరూ అంతటి స్థాయిలో ఉన్నవారు లోకంలో ఉంటారా? అలా లేని వారి కొరకు భావనార్థాయ, వారు భావించడానికి అనుకూలంగా ఉండే విధంగా ప్రతిమా పరికల్పితా. మహర్షులు ప్రతిమా ఆరాధనని కూడా లోకంలో ప్రవర్తింప చేశారు. అందువలన పాషాణలోహమణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్జనన భోగకరీ ముముక్షో తస్మాద్ యతి స్వహృదయార్చనమేవ కుర్యాత్ బాహ్యార్చనం పరిహరేత్ అపునర్భవాయ. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ప్రతిమార్చన ఎప్పుడు పరిహరించాలే? అంత యోగ్యత కలిగినప్పుడు. అంచేత మహర్షులు అలాగే పీఠంలో ఉన్నటువంటి గురువరులు అందరూ కూడాను వారికి న్యాయంగా అర్చనతో నిమిత్తం లేదు అసలు. అయినా సరే నిత్యార్చన అనుష్ఠానం చేస్తున్నారంటే ఎవరి కోసం? లోక సంగ్రహమేవాపి సంపశ్యన్న కర్తుమర్హసి, మన కోసం. అందువలన అది కాకుండా ఒకసారి మెట్లు లేకుండా మేడ మీదకి ఎగరగలమా? మెట్ల సహాయంతో సులభంగా చేరుకోగలం. క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి అవాప్యతే. గీతా శ్లోకం అది. ఎవరికైతే ఈ శరీరమే నేను అన్నటువంటి దేహాత్మ బుద్ధి ఉంటుందో, ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు నిర్గుణోపాసన కుదరదండి, వారి వల్ల కాదు. దేహాత్మబుద్ధి తొలగిపోతేనే నిర్గుణ పరబ్రహ్మ యొక్క ధ్యానం కుదురుతుంది. కనుక అది కుదిరే వరకు సగుణారాధన చేయవలసిందే, మరొక మార్గాంతరం లేదండి. సర్వేశ్వర సర్వమయ సర్వభూతహితే రతః సర్వేషాం ఉపకారాయ సాకార అభూత్ నిరాకృతి. సాక్షాత్తు నిర్గుణ నిరాకార స్వరూపుడైనటువంటి పరమాత్మయే సగుణ సాకారంగా అనేక పర్యాయాలు ఆయన ఆవిర్భవించారు. అంటే దేని కొరకు? మంద మధ్యమాధికారులు సులభంగా తనని అర్చించి తద్వారా శక్తి సామర్థ్యాలని సంపాదించుకొని అప్పుడు నిర్గుణంలోకి ఇవాడు కాబట్టి అప్పుడు
ఏ జన్మలో అయినా సరే తప్పకుండా సగుణారాధన చేస్తూ 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 రాగా ఆ నిర్గుణాన్ని అందుకోగలవండి. సయేవ కరుణా సింధుర్ భగవాన్ భక్తవత్సల ఉపాసకానాం అనురోధేన భజతే మూర్తి పంచకం. ఉపాసకులకి సౌకర్యంగా ఉండటం కొరకే ఉపాసక అనురోధేన, వారి యొక్క సౌలభ్యం కొరకు మూర్తి పంచకం 5, అదే పంచాయతనం అని మనం ఇప్పటికీ శంకరుల వారు షణ్మత స్థాపక అంటున్నాం కదా, 6వ మతం కౌమారం. అట్లా పంచాయతనంలో 5 విధాలుగా పరమాత్మ ఆవిర్భవించటానికి కారణం ఏమిటి అంటే మరి మంద మధ్యాధికారుల యందు ఉన్నటువంటి అది అపారమైన అనుగ్రహం. దానివలన హే స్వామిన్, చూడండి అర్చనలో కూర్చుంటాం, స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబే అస్మిన్ సన్నిధిం కురు. ఇట్లా బింబం పెడతాం, విగ్రహం పెడతాం, ఏమిటి ప్రార్థన చేస్తున్నాం పరమాత్మని, మహానుభావ నా యొక్క పూజ సమగ్రంగా పూర్తయ్యే వరకు నీవు ఈ బింబంలో వచ్చి కూర్చోవాలి అని ప్రార్థిస్తున్నాం. అది ఎంత శాస్త్రీయంగా ఉన్నది అది. పైగా సర్వత్ర విభుం వ్యాపకం బ్రహ్మ వేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం అన్నటువంటి పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పుడు విగ్రహంలో ఉండడా? విగ్రహంలో సర్వశబ్దంలోదేగా విగ్రహం కూడా, ప్రతిమ కూడా. అదే మాట, ఎంత తెలివి తక్కువ మాట అది. అంచేత తావత్ పూజ సమాప్తమయ్యే వరకు త్వం ప్రీతిభావేన, నాయందు ఉన్నటువంటి అనుగ్రహంతో ప్రేమతోటి ఈ బింబంలో నీ వచ్చి సన్నిధానం అంటూ ఉంటాం మనం గురువుల పట్ల, నీవు సన్నిధి చేయవలసింది అలా కోరుతున్నామండి. ఇంత ఉదాత్తమైన భావం ఇది. ఎవరండి ఇంకా దీన్ని ఖండించగలిగేది లోకంలో? అంచేత ఇక్కడ కూడా ధ్యాన విషయంలో కూడా చక్కగా వివరించారు. అథ ధ్యానం తద్వివిధం, ధ్యానం కూడా 2 విధాలుగా ఉంటుంది అన్నారు. సగుణం నిర్గుణం చేతి. సగుణం మూర్తి ధ్యానం, ఇప్పటిదాకా చెప్పుకున్నాం. విగ్రహ ఆరాధన, విగ్రహ పూజ, విగ్రహాన్ని చూచి కళ్ళు మూసుకుని ఆ విగ్రహ స్వరూపానికి ఏది బాహ్యంలో ప్రతిబింబంగా ఉన్నదో ఈ ప్రతిబింబానికి లోపల బింబభూతంగా పరమాత్మ ఉన్నారు. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. ఆచార్యుల యొక్క స్తోత్రం ఇది. అంచేత సగుణం నిర్గుణం చేతి, సగుణం మూర్తి ధ్యానం, నిర్గుణం ఆత్మ యాథాత్మ్యం. ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం అది నిర్గుణ ధ్యానం, యథార్థ స్వరూప ధ్యానం నిర్గుణ ధ్యానం. మరి శక్తి ఉన్నవారికి అది ఆ స్థాయి దాకా వెళ్ళే వరకు సగుణోపాసన ఈ విధంగా ఎంతో చక్కగా వివరించారు. వాస్తవానికి స్వామివారు అంటున్నారు పరమాత్మ నిర్గుణ నిరాకారుడు, కానీ ఆ నిర్గుణ నిరాకారమైన పరమాత్మ నుంచే అనంత కళ్యాణ గుణాలు బయలువెడలి వచ్చినాయి కదా అన్నారు. అరూపుడు పరమాత్మ, అరూపుడైనటువంటి పరమాత్మ నుంచే సకల రూపాలు ఉదయిస్తున్నాయి కదా. ఆయా గుణానికి అనురూపమైన రూపాన్ని, అనురూప రూపాన్ని పరమాత్మ. ఇప్పుడు చూడండి, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని మొదలెట్టారు భీష్ముల వారు. అక్కడ యాని నామాని గౌణాని అన్న ఆ గౌణాని అన్న మాటకి శంకర భగవత్పాదులు వివరణ ఇచ్చారు. గౌణాని అంటే గుణ సంబంధాత్ ప్రవృత్తాని నామాని గౌణాని నామాని అని అన్నారు. అనేక అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు పరమాత్మవి. ఎవడి వల్ల కాదు లెక్క పెట్టడానికి. ఒక్కొక్క కళ్యాణ గుణము వలన ఒక్కొక్క రూపం ఏర్పడిందిట పరమాత్మకి. ఎన్ని కళ్యాణ గుణాలో అన్ని రూపాలు ఉన్నాయి పరమాత్మకి. అందువలన ముద్రలు కానీ,
స్వామివారి యొక్క ఆయుధాలు కానీ ఆభరణాలు కానీ అన్ని దివ్యములే, అన్ని చిన్మయాలే. పరమాత్మ యొక్క ఆ రూపం వేరు, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణం వేరు కాదు, ఆయన చేతిలో ఉన్న ఆయుధం వేరు కాదు, అంతా ఇది ఏకస్వరూపం, అభిన్నంగా ఉంటాయి అన్నీ కూడా. అట్లా అలాంటి భగవంతుని యందు మనస్సు లగ్నమై అర్థం చేసుకోలేమన్నటువంటి ఆ పరమాత్మ యొక్క గంభీరమైన తత్వాన్ని గ్రహించి ఇప్పటికీ మనం ఆ ఉపదేశ వాక్యాల వల్ల ఉపాసించగలుగుతున్నామన్నారు. భక్తవత్సల భగవానికి జై. ఆ విధంగా ప్రతిమయందు కానీ గురూపదిష్టమైనటువంటి మంత్రంలో కానీ ఒక తీర్థ విశేషం, గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ తీర్థములు. ఈ తీర్థ విషయంలో కానీ దైవజ్ఞుని యందు కానీ భేషజే మందిచ్చేటటువంటి వైద్యుడు, ఆ వైద్యుని యందు ఆయన ఇచ్చేటటువంటి ఔషధం మీద ఎంత అఖండమైన విశ్వాసం ఉంటే అది పనిచేస్తుంది. గురువు యందు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. వీరి యందు అంటే మన ఎదురుకుండా ఉన్నటువంటి విగ్రహం, అది ప్రతిమ 8 రకాలని చెప్పుకున్నాంగా, అష్టవిధ. ఏ రకమైన విగ్రహమైనా సరే ఆ ప్రతిమ యందు అఖండమైన విశ్వాసం ఉండాలి. ఇదే సాక్షాత్ భగవాన్. అలాగే మంత్రం, తీర్థం, గురువు గారు, దైవజ్ఞుడు, వైద్యుడు, వీటి యందు మన భావన ఎలా ఉంటే దానికి అనురూపంగా ఫలం కలుగుతుంది. ఈ శ్లోకం చెబుతున్నది, ఇది స్మృతి. ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. అట్లా సర్వవ్యాపి ఈశ్వర భావన అలా వ్యక్తపరిచారు. అనేక ఉపనిషత్తులు కూడా వాటి ఆధారంగా మోక్షేధీహి జ్ఞానముచ్యతే అని, పరమాత్మ యొక్క దివ్యమైన అనుభూతి. మోక్ష సాధకమైన బుద్ధికి జ్ఞానము అని పేరు. అనగా అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో అన్నారు. భగవత్ సంబంధమైన బ్రహ్మ సంబంధమైనటువంటి ధ్యానానికే జ్ఞానం అని పేరు. మిగతా దేన్ని తలచినా కూడా, స్మరించినా, ధ్యానం చేసిన అన్యత్ర అది విజ్ఞానం అవుతుంది తప్ప జ్ఞానం కాదు, శిల్పశాస్త్రాలు అవుతాయి. అది జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి కళలు, బ్రతుకు తెరువు అవుతుంది అది. కానీ బ్రహ్మ బోధకమైనటువంటి జ్ఞానం మాత్రం అది కాదన్నారు. ఇట్లాగా ఆ రోజున అద్భుతమైన శాస్త్రార్థం చేసి అందరినీ ఆ నేత్రాలు, కళ్ళు తెరిపించారు. భక్తవత్సల భగవానికి జై. ఇలాగా స్వాముల వారు 4 నెలల కాలం రాజధాని అంటే మైసూరు పట్టణం, ఆ రాజధాని నగరంలో నివసిస్తూ ఆ కాలంలో ఎవరైతే తమ యొక్క దర్శనానికి వస్తూ ఉండేవారో, ముఖ్యంగా మహారాజు, మైసూరు మహారాజుల వారు వస్తూ ఉండేవారటండి. వారికి ఇతర శిష్య మండలి ప్రత్యేకంగా శాస్త్రీయమైన అనేక ప్రమాణముల చేత, లౌకికమైనటువంటి యుక్తుల చేత కూడా అనేక ఉపదేశాలు వారు చేస్తూ ఉండేవారు. కనుక ఏమాత్రం కూడా సందేహము లేకుండా విగ్రహ ఆరాధన చేయవచ్చునో అలా నిరూపించారు. ఎంత ఆనందపడ్డారు వచ్చిన వారందరూ కూడా. నంజనగూడు అనే ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ప్రవేశించారు. ఆ తర్వాత కపిలా నది, కౌండిని నది, ఈ కపిలా కౌండిని నది మధ్యలో నిర్మింపబడి ఉన్నది ఒక క్షేత్రము. అది పురాణ ప్రసిద్ధంగా ఉన్నటువంటిది. ఆ క్షేత్రంలో ప్రసన్న పార్వతీ సమేతుడై విరాజిల్లుతూ ఉన్న శ్రీకంఠేశ్వర స్వామి. శ్రీకంఠుడు అంటే శ్రీ శబ్దానికి నీలం అనే అర్థం కూడా ఉంది. అంటే నీలకంఠుడు. ఆ నీలకంఠ స్వామి దివ్య నామంతో పరమశివుడు అక్కడ సాక్షాత్తుగా స్వయంభూ ఆవిర్భవించి ఉన్నారు.
తన యొక్క తండ్రి అంటే జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముల వారు. ఆ జమదగ్ని మహర్షి ఆజ్ఞ ఇస్తాడు తల్లిని చంపేయమని. వెంటనే ఆజ్ఞాపాలన చేస్తారండి. ఆ ఆజ్ఞని శిరసావహించి అప్పుడు ఆ దోషం పోవటానికి భూప్రదక్షిణ బయలుదేరి పరశురాముల వారు ఈ క్షేత్రానికి వచ్చారట. అది పురాణ ప్రామాణికత కలిగి ఉన్నటువంటి సన్నివేశం. కొంతకాలము ఈ క్షేత్రంలో ఉండి తపస్సు చేశారటండి పరశురాముల వారు. అంచేత కపిలా తీరం ఆశ్రమం ఒక చోట నిర్ణయించుకొని ఆ ప్రదేశం చాలా ఎంత ప్రాకృతికమైనటువంటి శోభతో కూడి ఉండటం చేత ఒక కీకారణ్యంగా ఉండేది ఆ రోజుల్లో. తన దగ్గర ఉన్న ఆ పరశువు పెట్టుకుని ఆ చెట్లన్నీ శుభ్రంగా నరికి పారేసి అక్కడ ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నారటండి. ఆ విధంగా చెప్పి ఆ క్షేత్ర మహిమని గురించి అక్కడ కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత హకీం నంజుండ ఆ ప్రదేశానికి వచ్చారటండి. హకీం నంజుండ అంటే టిప్పు సుల్తాన్ అని వినే ఉంటాం. ఇప్పుడు ఐందవేతరుడు మహమ్మదీయుడు చాలా దుర్మార్గం చేశాడు. తర్వాత సంహరింపబడతాడు. ఇక్కడ ఏ స్వామినైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఈ క్షేత్రంలో శ్రీకంఠేశ్వరుడు ఆ క్షేత్రం ఎంత గొప్పవాడు అంటే చూడండి, అక్కడ స్వామి చాలా మహిమ కలిగినటువంటి వాడు అని భక్తులకి విశ్వాసం. దాని గురించి చెప్తున్నారు, ఇక్కడ వర్ణించి చెబుతున్నారు. అంటే వాడు టిప్పు సుల్తాను ఆ పరమాత్మ యొక్క మహిమని గురించి విన్నాడు, నమ్మకం కలగలేదు. మాకేంటి ప్రమాణం అని చెప్పి అన్నాడట. ఇప్పుడు తురుష్కుడు కదా, పరీక్షించాలి, మేము పరీక్షిస్తామన్నారు. పరీక్షిస్తామని నగరిలో 2 కళ్ళు లేనటువంటి ఒక ఏనుగుని తెప్పించారట. 2 కళ్ళు లేవు ఆ ఏనుగుకి. ఆ ఏనుగుని తెప్పించి నేను గడువు ఇస్తా, ఈ గడువు లోపల ఈ స్వామికి మహిమ ఉన్నట్లయితే ఈ ఏనుగుకు 2 కళ్ళు రావాలి, దృష్టి కలగాలి, లేకపోతే ఆ దుర్మార్గుడు అన్నాడట ఈ దేవాలయాన్ని కూలగొడతానన్నాడు. అట్లా చాలా చేశారు కదా, చరిత్ర మనకు తెలుసు. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి క్షేత్రంలో ఏనుగుని పంపించాడు స్వామివారి యొక్క సేవకి. రోజు కపిలా నదిలో ఆ ఏనుగు చేత స్నానం చేయించేవాళ్ళట. తీర్థంతో ఆ మట్టిలో ఆ తీర్థం కలిపి పంకమల్లె వస్తుంది బురదగా పేస్ట్ లాగా దాన్ని ఆ ఏనుగు కళ్ళ మీద రోజు రాస్తూ ఉండేవారటండి, ఒక మందుగా వైద్యంగా. గడువు లోపల అలా చేయగా అంటే ఒక పట్టీలాగా వేసేశారు. సింహాచల స్వామికి అయితే గంధపు పూత సంవత్సరానికి ఒకసారి తీస్తారో అట్లా ఆ గడువు లోపల ఆ పైన ఉన్నటువంటి మృత్తిక ఆ మట్టిని తీసి చూసేటప్పటికీ చక్కగా 2 నేత్రములు ఆ ఏనుగుకి కలిగినట్టండి. అది ప్రత్యక్షంగా అందరికీ అనుభవం. అది కాదనే వాళ్ళు ఎవరు? ఆ రోజు నుంచి అంటే ఏమిటి, సంసార సర్పదష్టానాం జంతూనాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం. ఇంతకంటే వేరే ఔషధం ఉన్నదా? అధ్యవోచదధి వక్త ప్రథమో దైవ్యోభిషక్ అని మహామంత్రమే ఉన్నది కదా నమ్మకంలో. పరమశివుణ్ణి మించినటువంటి వైద్యుడు ఉన్నాడా? ఆది వైద్యుడు
ఆయనకే వైద్యనాథుడు అని పేరే ఉంది. అంచేత సంసార వైద్య సర్వజ్ఞ సర్వభేషజ భేషజం, అన్ని ఔషధాలను మించినటువంటి ఔషధం. అది నిరూపితమైంది ఈ ఈ ఘటన ద్వారా. మహా ఆశ్చర్యం అండి. ఆ టిప్పు సుల్తాను వాడన్నాడట, ఆహా ఆహా, ఈ స్వామివారు మామూలు స్వామివారు కాదు, హకీం నంజుండ అని వాడు ఆ బిరుదిచ్చాట స్వామివారికి. తురుష్క భాషలో హకీం అంటే డాక్టర్, వైద్యుడు. హకీం వైద్య. ఈ నంజుండ స్వామివారి యొక్క పేరు. ఈ స్వామివారు ఎటువంటి స్వామి అంటే సాక్షాత్తు వైద్య, హకీం నంజుండ. అప్పటి నుంచి ఈ రోజు వరకు స్వామివారిని అలాగే ఏ విధంగా అయితే ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకాధీశుని మనం ఇక్కడి నుంచి అనుకుంటాం, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా కృష్ణ పరమాత్మని రణఛోడజీ అంటూ ఉంటారు. రణఛోడజీ. మామూలు ద్వారకాధీశుడు వాళ్ళకి తెలియదు, అసలు కూడా ఆ పేరు కూడా తెలియదు, ఈ ఒక్క నామం తప్ప. ఎందుకని అంటే యుద్ధానికి వచ్చాడు జరాసంధుడు. ఏం చేశాడు? యుద్ధం చేయకుండా పారిపోయాడు. ఆ పారిపోయేవాడు వెంటబడ్డాడు కాలయవనుడు. వాడిని గుహలోకి తీసుకెళ్ళి సంహరింపజేస్తాడు ముచ్చుకుందల వారి చేత. ఆ తర్వాత మళ్ళీ 18 అక్షౌహిణి సైన్యంతో వస్తాడు జరాసంధుడు. ప్రవర్షణ పర్వతం ఎక్కి కూర్చుంటాడు. బలరామ కృష్ణులు ఇద్దరు సోదరులు చచ్చిపోయారని ఆ కొండకు నిప్పు పెట్టమంటాడు జరాసంధుడు. కొండనంతా నిప్పు పెడతారండి. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ సైన్యం అంతా అన్నదమ్ములు ఇద్దరు చక్కగా క్షేమంగా దిగి కిందకు వచ్చేస్తారు. ఎందుకంటే రణఛోడజీ. అలాగా ఈ దేవుడికి హకీం నంజుండ ఆ పేరు ఏర్పడిపోయిందిట. ఇప్పటికి కూడా ఆ పేరుతోనే ఈ శ్రీకంఠేశ్వర స్వామిని అలా పిలుచుకుంటూ ఉంటారటండి. ఈ విషయంలో లేఖకులు శ్రీకంఠ శాస్త్రి వారు రాస్తున్నారు, స్వామివారికి విశేష భక్తి గౌరవాలు. అంటే ఎప్పుడైతే మహానుభావులు అనగా సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి వీరు మాతృగర్భంలో ఉండగానే మహాలక్ష్మమ్మ చెప్పుకున్న మొదటి రోజున ఇంతటి సంస్కారం ఏర్పడింది అన్నారు. గర్భస్థుడై ఉండగా వామదేవుడు ఏ విధంగా అయితే నేను మనువునైపోయాను, నేను సర్వస్వరూపాన్ని సర్వోహం అని కూడా అన్నారు కదా, గురువు గారి దగ్గర నిద్దట్లో కలవరించారు కదా. దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. మాతృగర్భంలో ఉన్నప్పుడే ఇంతటి భక్తి తాత్పర్యాలు శ్రీవారికి ఏర్పడినటువంటి కారణం చేత ఆ క్షేత్రంలో 22 రోజులు ఉండిపోయారట శ్రీకంఠేశ్వరుని యొక్క సన్నిధానంలో. ఆ తర్వాత కావేరి నది యొక్క జన్మస్థలం ఉత్పత్తి ఎక్కడైతే ఆ నది పుడుతుందో ఆ ఉత్పత్తి స్థానానికి వెళ్ళారు. తలకావేరి అంటారు. ఆ దివ్యమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి యాత్ర చేసి ఇంకా ముందుకు సాగి వెళ్ళారండి. ఆ సందర్భంలో కావేరి ఉత్పత్తి స్థానం 3 రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత సంచారం చేస్తూ శ్రీరంగపట్టణ సమీపానికి వచ్చారు. అక్కడ పశ్చిమ వాహినిగా ఉన్నది నది కావేరి. గురువుల వారి ఆరాధన చేశారు అక్కడ. ఆ సమయంలో శ్రీవారికి వారి యొక్క భక్తి విశ్వాసాలు, వారి అనుగ్రహం, స్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనే ఉద్దేశంతో మైసూరు మహారాజు గారు, చామరాజ ప్రభువులు అపరాహ్నానికి ఆ పశ్చిమ వాహినిగా ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి కావేరి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత గోపిశెట్టిపాళ్యం అనే ప్రదేశానికి, అది బ్రాహ్మణ అగ్రహారం అండి, ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలని నిర్వహించారట. ఆ తర్వాత దండాయుధ పాణి
దేవాలయానికి శిలాన్యాసం చేశారు, అనగా ఫౌండేషన్ స్టోన్ అలా వేశారు. కావేరీ తీరంలో అదొక మంచి గ్రామం, పేరు అయ్యంపాళ్యం. బ్రాహ్మణ గది అక్కడ అంటే ఎక్కువ బ్రాహ్మణేతరులు ఉంటూ ఉండేవారట అక్కడ. షణ్ముఖం పిళ్ళయ్యని, తాండవరాయ పిళ్ళయ్యని ఒక గృహస్థు. 4వ జాతి అయినప్పటికీ కూడా సత్ బ్రాహ్మణ లాగా సత్ శూద్ర అనుగ్రహించారట స్వామివారు విశేషంగా. వారండి, వారికి మంచి సారవంతమైన భూములు, ఆ రోజుల్లో ఆదాయం బాగా వచ్చేదిట. ఈ తాండవరాయి పిళ్ళయ్య అనేటటువంటి వారికి ఎంతైతే ఈ వ్యవసాయం ద్వారా కానీ కృషి వ్యాపారం ద్వారా కానీ ఆదాయం వస్తుందో ఆ సొత్తులో 3వ భాగము ధర్మకార్యాలకి వినియోగింపవలే. మిగిలిన 2 భాగాలు, 2 పాళ్ళు తమ యొక్క సంతానం అనుభవించాలే అని ఈ తాండవరాయి పిళ్ళయ్య గారి పూర్వీకులు ఒక కట్టుబాటు చేశారటండి. అంటే శిలాశాసనంగా ఆదాయంలో ఖచ్చితంగా 1/3 వంతు ధర్మకార్యాలకి వినియోగించవలే. ఆ విధంగా వ్యవస్థ జరిగింది కనుక దర్శనం భాగ్యం కలిగింది. శ్రీవారి పట్ల ఎంతో విశ్వాసం పెరిగింది ఆ వ్యక్తికి. అందుకు ప్రార్థన చేశారట, మహానుభావ దేవాలయాన్ని నేను నిర్మాణం చేయాలి అని భావిస్తున్నాను. దండాయుధపాణి అంటే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి సుబ్రహ్మణ్య ఆలయాన్ని నేను నిర్మించాలి అని భావన చేస్తున్నాను. మీరు అనుగ్రహిస్తే మీ హస్తముల మీదుగా పునాది రాయి మీరు వెయ్యాలి, శిలాస్థాపన చేయాలి అని ప్రార్థించారండి. ప్రార్థిస్తే శ్రీవారు కొంచెం ఆలోచించారట. అప్పుడే వెంటనే అంగీకరించలేదుట, సంకోచించారు. ఆ తర్వాత శంకర భగవత్పాదుల యొక్క 32 సంవత్సరాల దివ్యమైన జీవితాన్ని స్మరించి ఆ మహానుభావుడు లోకహితం కోసం అనేక స్థలాలలో దేవతామూర్తులని స్థాపించారు కదా ఆ మహానుభావుడు. కనుక పవిత్రమైనటువంటిది కావేరీ తీరం. ఈ తీరంలో దేవాలయ నిర్మాణం చేయాలి, దేవతా ప్రతిష్ఠ చేయాలి అని అన్ని పర్యాయాలు ప్రార్థన చేస్తే కాదనటమా? అలా ఆలోచించి వెంటనే సరే అన్నారటండి. ఆలయానికి పునాది వేయటానికి అంగీకరించారు. ఇది ఎప్పుడు జరిగింది? 1893 సంవత్సరం, క్రీస్తు శకం 1893 సంవత్సరం. ఇప్పుడు విజయనామ సంవత్సరం చైత్ర శుక్ల సప్తమి శుక్రవారం సింహలగ్నంలో స్వాముల వారు శారద చంద్రమౌళీశ్వరాది దేవత ఆరాధన చేసి ముందు నిత్యకర్మానుష్ఠానం ముగించుకున్న తరువాత సంస్థాన ద్రవ్యంతోనే ప్రారంభంలో గణపతి పూజ చేశారు. ఇతర కర్మకలాపం అంతా ముగించుకొని దేవాలయ నిర్మాణానికి అప్పుడు పునాది రాయి వేశారటండి. మధుర జిల్లా, అక్కడ పళని అనే క్షేత్రం మనకు తెలిసిందే, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం అది. ఆ క్షేత్రంలో ప్రవేశించి, క్షేత్రం దక్షిణ దేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది కనుక ఆ కాలంలో సేతుపతుల వంశం అని ఉండేది. ఎట్లయితే చోళులు పాండ్యులు మనం చదువుకున్నాం చరిత్రలో, వారే కదా అంత దివ్యమైన దేవాలయాలు నిర్మాణం చేసింది తమిళనాడులో. అలాంటి ఒక వంశం అండి, సేతుపతుల యొక్క వంశానికి చెందిన ఒక రాజుగారు, రాజా భాస్కర సేతుపతి. వారు
దర్శనం కోసం వచ్చారట, స్వామివారి దర్శనం కోసం. అప్పుడు అత్యంత వైభవంగా ఉత్సవం జరిగింది. శ్రీవారు సేతుయాత్ర కోసం వచ్చారు అన్నటువంటి సంగతి తెలుసుకొని ఆ భాస్కర సేతుపతి అన్నటువంటి ప్రభువులు శ్రీవారి సన్నిధానంలో చాలా అణకువతోటి వినయం విధేయతలతో వంగి, స్వామి మీరు మా ప్రదేశానికి రావాలి అలా అర్థించారటండి. సేతుయాత్రను నెరవేర్చుకుని అప్పుడు రామనాథపురం వెళ్ళారట. ఇంత సంచారం జరుగుతున్నది. రామనాథపురంలో చాతుర్మాస్య సంకల్పం, అలాగే నవరాత్రి పూజ, ఆ ధర్మాలన్నీ కూడా నిర్వర్తించుకొని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చి వారు అర్థించారు, మా ప్రదేశానికి కూడా మీరు రావాలి, ఆ విజ్ఞాపన చేసుకుంటే అంగీకరించారు. 1894 సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి శుక్రవారం అప్పుడు ఆ యాత్రలో భాగంగా రామేశ్వర క్షేత్రానికి ప్రవేశించారండి. అలా ప్రవేశిస్తే రామేశ్వరంలో ఒక విశేషం, రామనాథ స్వామి వారికి విశేషంగా అర్చన చేశారు. ఆ క్షేత్రంలో కొంతకాలం ఉన్నారట. నివసించి శిష్య మండలిని విశేషంగా అనుగ్రహించి, ఈ సేతుపతి రాజు ఉన్నాడు కదా, వారి యొక్క విజ్ఞాపన, వేడుకోలు, ప్రార్థన అది కూడా అంగీకరించారు. రామనాథపురం చేరి అక్కడ జైనామ సంవత్సరం ఆ చాతుర్మాస్య సంకల్పం, నవరాత్రి ప్రయుక్తంగా ఉన్న శారదా పూజా ఉత్సవాలు అక్కడ నెరవేర్చారు. ఈ సందర్భంగా ఒక విశేషమైన ఘటన జరిగింది. సేతుపతి వారు నగరి అంటే కింగ్స్ ప్యాలెస్, రాజభవనం, అట్లా ఆ రాజప్రాసాదం అని కూడా అంటాం మనం. రాజప్రాసాదంలో వంశపారంపర్యంగా అర్చన జరుగుతున్నది. అప్పటికే అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన నవరాత్రి కాలంలో చాలా విశేషంగా జరిపేవారు అక్కడ. అయితే శ్రీవారు అక్కడికి దయచేశారు కనుక ఆ సమయంలో ఈ భాస్కర సేతుపతి ఉత్సవాన్ని ఇంకా కూడా మహావైభవంగా జరిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉత్సవాన్ని బ్రాహ్మణులు విశేషంగా ఆ బ్రాహ్మణ మూలంగా ఈ అర్చనాదులు, ఈ ఉత్సవం జరుగుతున్నది. అయితే నవరాత్రులలో ఏదో ఒక రోజున సహస్ర పూజ చేసేవారటండి అమ్మవారికి. ఏదో అమ్మవారికి ఇప్పుడు దుర్గా సహస్రం ఉన్నది, లలిత ఏదో ఒక సహస్రంతో ఆ పూజ పేరుతోటి 1000 నామాలు కదా, ఒక్కొక్క నామానికి ప్రతీక, సింబల్గా, గుర్తుగా 1000 ప్రాణులని అమ్మవారికి బలి ఇస్తూ ఉండేవారట ఆ ఉత్సవాలలో. ఆ సంగతి తెలిసింది శ్రీవారికి. 1000 నామాలు, 1000 పశువులు అమ్మవారికి. చాలా బాధపడ్డారటండి. ఈ సేతుపతి రాజుగారు, ఆయన కూడా మనసులో ఏమాత్రం ఆనందంగా లేదు. అయితే ఎలా చెప్పాలి దాన్ని సంకోచిస్తున్నారు. బలి, ఈ బలి ఎప్పటి నుంచి చిరకాలంగా జరుగుతుంది తండి, చాలా సంవత్సరాలుగా అట్లా వంశపరంపరగా వస్తున్నది. తెలుసుకున్నారు. వారికి భావం కలిగింది మనసులో, శ్రీవారికి ఎట్లాగైనా సరే దీన్ని నిలుపుదల చెయ్యవలే. ఎందుకని మనసులో అంత జాలి ఆ జీవాల పట్ల. సేతుపతికి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు కనుక ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి ఈ భయంకరమైన ఈ పద్ధతిని, ఈ సంప్రదాయాన్ని
తొలగించవలే, ఇక స్వస్తి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో. అందుకు అంత జీవకారుణ్యం అండి ఆ మహానుభావుడు. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయః పరహితో యస్య కలిస్తస్య కరోతి కిం. ఇదొక స్మృతి. శృతులలాగా స్మృతులు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం అన్నమాట. ఏమిటి దీనికి తాత్పర్యం అంటే, ఎవని హృదయము దయతో నిండి నిబిడీకృతమై ఉంటుందో ఆ హృదయంలో దయకు తప్ప మరొక భావానికి చోటే లేదు. దయా సర్వభూతేషు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమః నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. క్షమీ, క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి ఏ జీవినైనా హింసించగలడా? అద్వేష్ట సర్వభూతానాం. ఎవని యొక్క హృదయము దయతో నిండి ఉంటుందో, ఎవని యొక్క నోటి నుంచి సత్యము తప్ప అసత్యం అనేటటువంటిది రాదో, భాషితం సత్యభూషితం కాయః పరహితో యస్య. ఎవని యొక్క శరీరము కేవలము ఇతరుల యొక్క హితము ఏ విధంగా నేను చెయ్యగలను, నేను ఏ విధంగా పాటుపడగలను, అంతకంటే ఈశ్వర పూజ ఉందా అండి? ఒకానొక ప్రాణికి ఆనందం కలిగించాలి. ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. ఇంత గొప్ప మాట. ఈశ్వర పూజ అంటే ఏమిటి? ఎవడు ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు, వాని పట్ల జాలి చూపిస్తూ తను చేతనైనటువంటి సహాయం చేసి వాని యొక్క దుఃఖాన్ని పోగొడితే అంతకంటే ఈశ్వర పూజ ఉన్నదా? ఏనకైనా ప్రకారేణ, నీకు ఎలా తోస్తే అలాగా. అందరి వనరులు ఒక రకంగా ఉండవు. వారి వారి యొక్క వనరులను బట్టి, సామర్థ్యాన్ని బట్టి పూర్వ సంస్కారం కూడా పనిచేస్తుంది ఈ సహాయాలు చేయటంలో. యస్య కశ్యాపి దేహినః, కేవలం ఒక మానవ మాతృడికే కాదండి, ఏ దేహికైనా సరే అంటున్నది ధర్మశాస్త్రం. ఏ ప్రాణికైనా సరే సంతోషం జనయేత్, ఆ ప్రాణికి నువ్వు ఆనందాన్ని కలిగించాలి, సంతోషం కలిగించాలి, తృప్తి కలిగించాలి. అది ఈశ్వర పూజ. సామాన్యమైనటువంటి మనుషుల్లోనే ఇలాంటి భావాలు ఉంటే సాక్షాత్తు అపర శివులు అయినటువంటి శ్రీవారికి ఎంత అది ఘటన వినంగానే ఒక్కసారి ఉద్వేగాన్ని చెందారటండి. అప్పుడు భావించారు, ఎలా వారిని అందరినీ కూర్చోబెట్టి ఈశ్వర సమ్మతి సూచనగా ఒక వివరణ ఇచ్చారండి. ఎందుకని? మహనీయులు కనుక వసంతవల్ లోకహితం చరంతః అన్నారు శంకరులు వివేక చూడామణిలో. మహాత్ములు ఎట్లా ఉంటారు? ఎప్పుడైతే వసంత ఋతువు ప్రకృతిలో ఒక పరవశత్వాన్ని కలిగిస్తుంది, ఎంత ఆనందిస్తాం మనమంతా. వసంత నవరాత్రులు కూడా జరుపుకుంటాం. వసంత ఋతువు లోకానికి ఎంత ఆనందాన్ని, శోభని చేకూరుస్తుందో, సంతోషం కలిగిస్తుందో, ఇలాంటి మహాపురుషులు కూడా వారు సంచరిస్తూ లోకంలో మానవులందరికీ కూడాను అనేక విధాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. కనుక మనసులో ఎట్లా దీన్ని నిర్మూలించాలే, అలా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా స్వార్థం లేదు వారికి. వివరణ ఇచ్చారటండి. ఒకానొక బ్రాహ్మణేతర జాతి స్త్రీ ఒక ఆమె మలినమైనటువంటి వస్త్రాలు కట్టుకుని చేతిలో ఒక పానపాత్ర తీసుకుని మరొక చేతిలో ఆ పానపాత్ర నిండా నీళ్లున్నాయి, మరొక చేతిలో సమ్మార్జని అంటే చీపురు. ఆ చీపురు ఒక చేతిలో ఉంది, జలంతో నిండినటువంటి కలశము మరొక పాత్రలో ఉన్నది. ఆ రెండు పట్టుకుని శ్రీవారి ముందు కనిపించిందిటండి. అలా కనిపించేప్పటికీ ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిందిట. కొంతసేపటి తర్వాత
ఈ రూపం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ఊహించుకోవచ్చు చెప్పండి? మలిన వస్త్రంతో అమ్మవారి యొక్క స్వరూపం అది. కేవలము దుర్గా ఇత్యాదులే కాకుండా గ్రామ దేవతలు కట్టమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ అంతా కూడా శక్తి యొక్క స్వరూపాలే కదా. అది కాకుండా సద్ది నైవేద్యం పెడుతూ ఉంటాం మనం. తత్సంబంధమైనటువంటి ఒక దేవత ఉన్నది. ఆ దేవత యొక్క స్వరూపం ఇలాగే ఉంటుందండి. మార్జనీ కలశోపేతాం శూర్పాలంకృతమస్తకాం నమామి శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం. ఈ శ్లోకం ఉన్నది. ఆ అమ్మవారిని గురించి చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఈవిడి పేరేమిటి? శీతలాదేవి. అంటే సద్ది. శీతలం అంటే మనకి ఇంటిలో పాది అందరికీ చల్లదనం చేకూరాలి, యోగక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో సద్ది నైవేద్యాలు పెడుతూ ఉంటాం. అమ్మవార్లు స్ఫోటకాలు ఇవన్నీ రాకుండా కూడా. ఆ దేవతకి శీతలాదేవి అని పేరు. ఆ అమ్మవారి రూపంగా వచ్చిందిటండి. రాసభస్థాం, గాడిద మీద వస్తుంది ఆవిడ. దిగంబరంగా ఉంటుంది. మార్జనీ కలశోపేతాం, ఒక చేతిలో చీపురు ఉంటుంది, మరొక చేతిలో జల కలశం ఉంటుంది. అదే కాకుండా శూర్పాలంకృత మస్తకం, నెత్తిన చాట ఉంటుంది. ఇది అమ్మవారి స్వరూపం. అలా కనిపించింది. వెళ్ళిపోయింది. అది క్షణంలో వెళ్ళిపోతే ఆ తర్వాత సర్వాలంకార భూషిత అయినటువంటి ఒక సువాసిని అమ్మవారు ఆ రూపంగా దర్శనం ఇచ్చింది. తర్వాత మనసులో చూచారు. మానస దర్శనం ఇదంతా కూడా శ్రీవారు మనసుతో చూస్తున్నారండి. స్వప్నంలాగా వచ్చింది. ఆ స్వప్నంలో ఎంత ఆనందపడ్డారట, పరమానందం. ఎందుకని? ఈ దుర్మార్గమైనటువంటి ఈ బలిని రూపుమాపాలి. ఇప్పుడు వారికి సమాధానం దొరికింది. ఏం చేయాలని మదన పడుతున్నారు కదా. ఆనందపడిపోయి రాజుగారి నగరంలో జరుగుతున్నది ఈ సహస్ర ప్రాణి హననం, క్రూరమైనటువంటి కర్మ, దీన్ని నిలుపు చేయించాలి, సాత్వికమైనటువంటి పూజని ప్రవేశపెట్టాలి అలా భావించారండి. మరుసటి రోజున శ్రీవారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ త్వరలో రాజుగారు వచ్చారు. ఆ సేతుపతి ఆయన్ని కూర్చోబెట్టి గత రాత్రి తాము మానసికంగా దర్శించినటువంటి వృత్తాంతం అంతా చెప్పారట. ఆ స్వప్న సాక్షాత్కారం అంతా చెప్పి సవిస్తరంగా వామ మార్గంలో జరిపేటటువంటి ఈ దుర్గా పూజ దీన్ని నిలుపుదల చేయవలే, దక్షిణ మార్గానుసారి అయిన పూజా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఎప్పటి నుంచో జరుగుతోంది వామాచారం. వామాచారము అందరి గురించి చెప్పింది కాదండి. మహాయోగ్యుడైనటువంటి వ్యక్తే వామాచారానికి అర్హుడు. మిగతా వాళ్ళ అర్హత లేకుండా అనధికారి వామాచార పూజకి కనుక ఉపక్రమించినట్లయితే ఎంత వైదికమైన పాండిత్యం ఉన్నా భ్రష్టులైపోతారు. మనకు కూడా కొందరు భ్రష్టులైన వారు అనుభవంలో ఉన్నారండి లోకంలో. అనధికారి వామాచార పూజ బాగా భయంకరం. అంచేత దాన్ని నిలుపుదల చేయించారండి. అప్పుడు ఆ రాజుగారు అప్పటికప్పుడు 12,000 రూపాయలు మఠానికి సమర్పించారట. ఆ సమయంలో చూడండి, ఎప్పుడు ఇది 100 కంటే ఇంకా పైన 12,000 అంటే ఇప్పుడు లెక్కేసుకుంటే. అంచేత వరుమానం ఇచ్చారట. ఏదో అంటే ఈ క్రూరమైనటువంటి ఈ కర్మని నిలుపుదల చేయించి వారందరినీ కూర్చోబెట్టి నచ్చ చెప్పి క్షమార్పణ చెప్పుకొని అంత విశేషంగా చేశారు కనుక వరుమానంగా ఇచ్చి ఒక గ్రామాన్ని రాసిచ్చారట. దేవాలయానికి దత్తతగా ఇచ్చారటండి. దత్తత తీసుకున్నారు ఆలయాన్ని. పూజకై 2 బ్రాహ్మణోత్తములని కూడా నియమించారు. ఆ రాజుగారికి, ఆ ప్రజలకి ఆ విధంగా వైదిక మార్గాన్ని అక్కడ స్థాపించి అనుగ్రహాన్ని చూపించారండి. ఇది విశ్వగురువు చేయవలసినటువంటి పనులు ఇలా ఉంటాయి. అలా సాధించారు. ఆ సేతుపతి చేత
పాలింపబడేటటువంటి రాజ్యం ఆ రోజుల్లో. దాన్ని కూడా ధర్మ మార్గంలో ఉద్ధరించారు. ఆ విధంగా ఇక నాటుకోట వారు అని ఉన్నారు. ఈ పేరు కొందరు వినే ఉంటారు. మన కాశీలో నిత్యము ఈరోజు కూడా నాటుకోట్ల పూజ అని జరుగుతుంది. అది ఒక సందర్భం ఇక్కడ వినిపిస్తున్నారు. మధురా పట్టణం, రామనాడు జిల్లా. ఈ నాటుకోట వాళ్ళు శెట్టియార్లండి, శ్రేష్ఠులు, వైశ్యులు. అది ఒక తెగ. చాలా విశేషంగా సంపద కలిగినటువంటి వారు వీరందరూ ఆ రోజుల్లో అండి. ఆ సమయంలో వారందరూ అదొక సంఘం, వారిది ఒక అసోసియేషన్. ఆ సంఘంగా ఏర్పడి ఉంటుంది కనుక వారందరూ కూడా కూడబలుక్కుని ఆ రోజుల్లో 30,000 రూపాయలను సేకరించారట. సేకరించి అమ్మవారి దేవస్థాన కార్యానికి ఆ ద్రవ్యం వినియోగపడేటట్టుగా మాకు మీరు అంగీకరించాలి, ఆ వరుమానాన్ని అలా ప్రార్థించారండి. శ్రీవారి యొక్క సంకల్పం తెలుసుకున్నారు. ఆనందించి మీ తెగ అంటే ఆ నాటుకోట్ల యొక్క వంశీకులు, మీ తెగ మూలంగా మా యొక్క శృంగేరిలో అమ్మవారి శారదాంబ ఆలయ జీర్ణోద్ధారం జరగాలి. ఆలయం కొంచెం శిథిలమైపోయింది. అప్పటికే శిథిలమైనటువంటి శారదా అమ్మవారి యొక్క ఆలయాన్ని మేము ఉద్ధరణ చేస్తాం, దానికి ఈ ద్రవ్యం వినియోగించాలి అని 30,000 రూపాయలు వారు సేకరించి ఇచ్చారటండి. ఆ తర్వాత మైసూరులో శ్రీమఠం వారు ఉండగా రాజుగారి మీద విశేషమైనటువంటి ప్రేమ. పూర్వకాలంలో రాచరికాలు ఉండేవి. ఆ రాజగురువు చెప్పినట్టు నడుచుకుంటూ ఉండేవాడు ధర్మ విషయంలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మైసూరు రాజసంతతికి చెందినటువంటి వారందరికీ శృంగేరి పీఠం అంటే అంత నమ్మకం, అంత భక్తి ప్రపత్తులు. చాలా విశేషంగా వస్తూ పోతూ ఉండే ప్రతి చిన్న విషయాన్ని శ్రీవారికి చెబుతూ వారి యొక్క అనుమతి తీసుకుని ఏదైనా సరే ఒక శుభకార్యం కానీ వాళ్ళు అలా చేసుకుంటూ ఉండేటటువంటి వారు. చాలా విశేషంగా ఆ వంశం మీద శ్రీవారికి అనురాగం, ప్రేమ. అయితే ఇక్కడ సందేహం వచ్చింది. పరమాత్మ గీతాశాస్త్రంలో సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. సమోహం, నేను, అహం సమః, నేను అందరి పట్ల సమంగా వ్యవహరిస్తాను, మా స్వభావం అది. నాకు ఒకడు ద్వేషింపదగిన వాడు లేడు, నాకు ఒకడు ప్రేమకు పాత్రుడు విశేషంగా లేడు. నమే ద్వేష్య న ప్రియ, ప్రియాప్రియాలు మాకు లేవు అని ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి మాట గీతలో పరమాత్మ పలికారు కదా. అలాంటప్పుడు శ్రీవారికి ఈ చామరాజ వంశపు ప్రభువుల పట్ల ఇంత విశేషమైన ప్రేమ ఆధిక్యత, అతిశయించినటువంటి ప్రేమ ఇలా ఉంటున్నది కదా. శ్రీవారు సాక్షాత్తు శంకర స్వరూపులు కదా. వారికి ఇట్లా కొంచెం ఈ భేద బుద్ధి, వారి మీద విశేషమైన కృప అలా ఉండవచ్చునా? ఆ సందేహం కలిగేటప్పటికీ చూడండి, మనసులో వారికి తెలియకుండా ఉంటుందా సర్వజ్ఞులకి మనోభావాలు? వారి దగ్గర మనం దాపరికం చేయగలమా? ఆ భగవద్వాక్యాన్ని శృంగేరి స్వాముల వారికి అది ఎట్లా అది వర్తిస్తుంది? విశేషంగా రాజసంతతి వారి మీద మిక్కిలి ప్రేమ చూపిస్తున్నారు కదా అని సందేహం, దాన్ని తీర్చాలి అంటే దానికి కారణం చెప్తున్నారండి. దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు క్షేమంగా ఉండవలే. ఆ రాజు యొక్క యోగక్షేమాలు విశేషంగా ఎవరు కోరవలసింది? రాజగురువు. రామచంద్రమూర్తి విషయంలో
సూర్యవంశం. సూర్యవంశానికి గురువులుగా ఎవరున్నారు? వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఆ వశిష్ఠ మహర్షి ఆ రాజు యొక్క యోగక్షేమాలు కోరకపోతే ఎట్లా? విశేషంగా రాజుగారు బాగుంటే ప్రజల యొక్క ఆ రాజ్యము, ఆ పరిపాలన, వారి సుఖ సౌఖ్యాలు బాగా ఉంటాయి. అంచేత దానిలో తప్పే ఉన్నదండి. కారణం కూడా చెప్పారటప్పుడు. శృంగేరిలో ఈ శృంగేరి యొక్క మహత్తరమైన ఈ వ్యాఖ్యాన భద్రపీఠం అంటారు శృంగేరి పీఠాన్ని. ఆ భద్రపీఠం మీద అనేక మంది మహాపురుషులు 36వ వారు ఇప్పుడు ఉన్నారు. మనం 33వ స్వాముల వారి చరిత్ర ఇది చెప్పుకుంటున్నాం. ఇంకా కూడా వెనక్కి వెళితే అప్పటికి, అంటే 100 సంవత్సరాలకి 600 సంవత్సరాలకు పూర్వం, అంటే ఇప్పుడు 700 సంవత్సరాల పైన మనం అనుకోవాలి. ఈ గ్రంథ రచన జరిగి 110 సంవత్సరాల కంటే ఎక్కువైందండి స్వామివారి యొక్క చరిత్ర. అంచేత ఇప్పటికీ ఇంకొక 100 పైన మనం కలుపుకోవాలి. ఈ 700కి పై సంవత్సరాల క్రింద ఆ సమయంలో పట్టభద్రులుగా మహాపురుషులు విద్యారణ్య స్వామి ఈ పీఠం మీద కూర్చున్నారు. విద్యారణ్య స్వామి వారు అంటే 12వ మహాపురుషులండి. వీరు 1380 క్రీస్తు శకం 1380 నుంచి 1386 వరకు 6 సంవత్సరాలు పీఠాధిపత్యాన్ని వహించినటువంటి మహానుభావులు. వారి సమయంలో జరిగి చరిత్ర చెప్తున్నారు వీరు. విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. ఆ స్థాపన చేయటంలో వీరికి చాలా శ్రేయస్సు, వారి యొక్క ప్రతిష్టా గౌరవాలు ఉన్నాయి. కాంట్రిబ్యూషన్ అంటాం, ఆ కాంట్రిబ్యూషన్ ఉంది. విద్యారణ్య స్వాముల వారి చేత విజయనగర సామ్రాజ్యం స్థాపింపబడి అక్కడ ఉన్నటువంటి రాజులు ఆ విద్యారణ్య స్వామి వారి యొక్క పరమమైన అనుగ్రహానికి వారందరూ ఆ రాజులు పాత్రులైన వారే. అంత చక్కగా పరిపాలన చేశారు ఆ రోజుల్లో. కనుక అంటే ఎట్లా, ఒక చక్రవర్తులందరూ కూడా ఆ విధంగా విద్యారణ్య స్వాముల వారి అనుగ్రహంతో సంపాదింపబడ్డది కర్ణాటక రాష్ట్రం. విజయనగర సామ్రాజ్యం అంటాం మనం. శ్రీకృష్ణదేవరాయల యొక్క సమయం అది బంగారు గోల్డెన్ ఏజ్ అంటాం. అంటే కావ్యపరంగా లిటరేచర్ని బట్టి చూస్తే, వాంగ్మయం దృష్టితో చూస్తే అదొక స్వర్ణయుగంగా మనం భావించవలసి ఉంటుంది. అలాంటి విద్యారణ్య స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత స్థాపింపబడినటువంటి కర్ణాటక రాష్ట్రం ధార్మికంగా ఈ రాజులు ఒకరి తర్వాత ఒకరు సింహాసనం మీద కూర్చుని పరిపాలించటం ధర్మ మార్గంగా. దానికోసం ఏర్పడినటువంటి శృంగేరి మఠవండి గురువులు ఆ విషయంగా ఎంతో భక్తి, ఎంతో విశ్వాసం అండి ఆ రాజులకి. స్వాముల వారు చేసేటటువంటి ధర్మ ప్రచారం, దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారట రాజులు. రాజు యొక్క సహకారం ఉండేది కనుక ధర్మము 4 పాదాల మీద నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో. రాజుగారు దాన్ని ఏమంటారు, ధర్మధ్వజం ఉండేది. అట్టి సమయం కాలక్రమంలో విజయనగర సంస్థానం అంతా క్షీణించిపోయింది. చరిత్రలో మనకు తెలుసు. ఆ సంస్థానం క్షీణించిన తర్వాత కర్ణాటక సింహాసనము మైసూరు ప్రభువులకి సంక్రమించింది, వారికి వచ్చి చేరింది. ఆ మైసూరు మహారాజుల యొక్క స్వాధీనం అయిన తర్వాత మైసూరు రాజవంశం, ఆ రాజవంశం వారు కర్ణాటక సింహాసనాన్ని అధిష్ఠిస్తూ వచ్చారటండి. సింహాసనం ఉన్నది, దాని మీద కూర్చుని రాజ్యపాలన చేస్తూ వచ్చారండి. అయితే ఇలాగా ఎందరో మహనీయులు ఆ విద్యారణ్య స్వాముల వారి చేత అనుగ్రహింపబడి
వారి చేత స్థాపింపబడ్డటువంటి ఈ కర్ణాటక సింహాసనానికి అధిపతులై క్షత్రియులు, మైసూరు రాజవంశం వారు కూడా ఆ తర్వాతి కాలంలో విజయనగర రాజుల్లాగా శృంగేరి మఠం మీద ఎంతో శ్రద్ధా విశ్వాసాలతో గురుభక్తితోటి విశేషంగా గౌరవిస్తూ వచ్చారు. శ్రీవారు చేసేటటువంటి ధర్మ ప్రబోధము, ధర్మస్థాపన అనుష్ఠాన విషయాల్లో కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ కారణం చేతనే కర్ణాటక మైసూరు ప్రభువుల మీద స్వామివారికి అంత విశేషమైన ప్రేమ. ధర్మ సహకారం చేస్తూ ఉన్నారండి వారు. ద్రవ్యం ఎప్పుడన్నా అవసరమైతే ద్రవ్యం 30,000 ఇచ్చారండి. అమ్మవారి యొక్క దేవాలయం పునరుద్ధరణ జరిగింది. ఇలాంటివి అంచేత దాన్ని మనం పక్షపాతం అంటే ఎట్టా? ధర్మప్రీతి అది, అలా భావించాలి. ఈ కారణం చేత ఆ ప్రేమ అందరి పట్ల సమంగా ప్రేమ. చూడండికి శంకరులు ఒక దృష్టాంతం ఇస్తారు. చలికాలం, మార్గశిర మాసం, విపరీతమైన చలిగా ఉంది. తెల్లారుజామున చెట్టు కింద చేరి 10 మంది చలిమంట వేసుకుంటున్నారు. బాగా జాజ్వల్యమానంగా మంట వెలుగుతోంది. చుట్టూ కూర్చుని ఆహాహా ఆనందం అనుభవిస్తున్నారు. ఇప్పుడు చలికాలంలో అగ్ని తాపం అది ఒంటికి ఆనందంగా ఉంటుంది కదా. అలా కూర్చుని దూరంగా ఒకడు కూర్చుని అనుకుంటున్నట్ట, చిచి అంత సుఖపడుతున్నారు, నేను ఇక్కడ నానా అవస్థపడుతున్నాను, భరించలేకుండా ఉన్నాను అని అనుకుంటూ వాడు దుఃఖపడుతూ కూర్చున్నట్టు అక్కడ. ఇప్పుడు అగ్నిహోత్రుడు దోషం ఏమన్నా ఉందో చెప్పండి మీరు? అగ్ని అందరి పట్ల సమంగానే ఉంటాడు. ఈ 9 10 మందో 15 మందో కూర్చున్నారు కదా చుట్టూ, వాళ్ళలో వచ్చి చేరు నువ్వు కూడా. ఆ శైత్యం, శీత బాధ నీకు కూడా పోతుంది. అగ్ని సమీపంలోకి ఎవడు వచ్చి చేరితే వాడి శీత బాధ అంతా, చలి బాధ తొలగిపోతున్నది. అలాగే పరమాత్మను నువ్వు దగ్గరికి చేరు. దూరంగా ఉంటే స్వామి అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది? దుష్ట దూర, లలితా సహస్రం, దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. నువ్వు దుష్టుడివి, అమ్మవారికి దూరంగా ఉన్నావు, తప్పదు నీకు ఆ బాధ. శిష్టేష్ట, శిష్ట పూజిత, నీలో ఆ శిష్టత్వం ఏర్పడదు అనుకోండి, నువ్వు భక్తుడివైతే అమ్మవారి దగ్గరకు వస్తావు, ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది, కనికరిస్తుంది. ఇప్పుడు దోషం ఎవరిది? అగ్నిహోత్రుడు దోషం కాదుగా, ఆయన అందరి పట్ల సమమే. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ, అలా చెప్పారట స్వామివారు. అందువల్ల ఉపాసన ఉపసమీపే యో వాస జీవాత్మ పరమాత్మనో ఉపవాస స విజ్ఞేయ అని శాస్త్రవాక్యం ఉన్నది. అంటే ఉపవాసం అంటే ఉపసమీపే, ఉపశబ్దానికి దగ్గరలో అని అర్థం. ఎవడు పరమాత్మకి దగ్గరలో కూర్చుంటాడో వాడికి సుఖం, ఎవడు పరమాత్మకి దూరంగా పోతాడో వాడికి దుఃఖం. సో పరమాత్మ దోషం లేదు అంటూ గీతా శ్లోకాన్ని ఒక దృష్టాంతంగా ఇక్కడ చెప్పారండి. పరమాత్మ సమూహం సర్వభూతేషు, అందులో ఏమీ తేడా లేదండి. అయితే అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామి అహం. ఎవరికి యోగక్షేమాలు నేనే నిర్వర్తిస్తూ చూసుకుంటూ ఉంటానని పరమాత్మ చెప్పడం జరిగింది అంటే, నిత్యాభియుక్తులు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అభియుక్తత్వం అంటే పరమాత్మతో, యుక్తత అంటే కూడిక, కూడి ఉండటం. పరమాత్మతో ఎవడు కూడి ఉంటాడో అన్ని విషయాలలో వాని యొక్క యోగక్షేమాలు నావి. అనన్యాః చింతయంతః తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ. సర్వకాల సర్వావస్థలలో ఎవడు నన్ను స్మరించుకుంటూ ఉంటాడో అట్టి అనన్య చింతన కలిగిన వాని యొక్క యోగక్షేమాలు
నేనే స్వయంగా చూసుకుంటా. ఆ మాట చెప్పడంలో పరమాత్మ పక్షపాతం చూపిస్తున్నాడని అనగలవా మనం? ఇంకా చెప్పండి. అంచేత ఏ భజంతి తు మాం భక్త్యా మయిత్తే తేషు చాప్యహం. ఇది గీతా శ్లోకం. ఎవరైతే సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అంటూ తర్వాతి పంక్తి ఏ భజంతి తు మాం భక్త్యా మయిత్తే తేషు చాప్యహం. ఎవరు భక్త్యా, అది చాలా ముఖ్యం, అనన్యమైనటువంటి భక్తితో ఎవరు నన్ను ఉపాసిస్తారో, ఎవరు నాలో ఉంటారో వారిలో నేనుంటా. తే మయి, వారు నాలో ఉన్నారు, తేషు చాపి అహం, నేను వాళ్ళలో ఉన్నా. అదండి ఇంత అద్భుతంగా పరమాత్మ గీతలో భక్త భగవంతుల యొక్క సంబంధాన్ని అట్లా స్థాపితం చేశాడు. భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి ఆ బాంధవ్యం, రిలేషన్షిప్, ఆ సంబంధం ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. వారు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటా. ఎవరు నాలో ఉంటారో వారిలో నేనుంటా అన్నాడు పరమాత్మ. నాలో ఉండని వారిలో నేను ఉండను. కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకనే సామెత ఉండనే ఉందిగా. సో నాకు అభిముఖంగా నీవు ఉంటే నేను ఇంకా ముందుకొస్తా, నీ ముందుకొస్తా. అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు, ఇవన్నీ అంటూ ఉంటాం పూజల్లో. అదేదో శాబ్దికంగా అట్లా యాంత్రికంగా కాకుండా భావన చేస్తూ యద్భావం తద్భవతే అని కదా అలా చెప్పుకొచ్చారండి. ఇది రాజవిద్య, రాజగుహ్యలో యోగంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని అక్కడ చెప్పారండి. ఇప్పుడు మైసూరు చామరాజ ప్రభువుల వారు ఒక పర్యాయం అండి అక్కడ ఉన్నప్పుడు ఈ మైసూరు రాజుగారు ఉన్నారే కలకత్తాకి వెళ్ళారట ఏదో పని మీద. అప్పటికి వయసు అయింది వారికి. అక్కడ అర్ధాంతరంగా అకస్మాత్తుగా కాలధర్మం చెందారట. ఆయన మరణించాడు అక్కడ మైసూరు ప్రభువులు. ఆ సంగతి ఇప్పుడు తంతి టెలిగ్రాఫ్ అని, అప్పటికే టెలిగ్రామ్ ఉంది, తంతి ద్వారా ఈ సంగతి వర్తమానం అందిందిటండి. స్వాముల వారికి, శ్రీవారికి ఆ సంగతి తెలిసింది. ప్రాతకాల స్నానం చేసి ఆన్హిక అనుష్ఠానం పూర్తి అయిన తర్వాత స్వాముల వారికి ఈ గ్రంథకర్త శ్రీకంఠ శాస్త్రుల వారు చెప్పారట ఈ మాట. స్వామి గతించారు మహారాజు గారని. చాలా కర్ణకఠోరమైన వాక్యం. ఆ వార్త వినగానే ఒక్కసారి శ్రీవారి యొక్క ముఖ కమలం అండి వాడిపోయింది అని ఇక్కడ రాస్తున్నారు ఈయన. ఎందుకంటే ఆ సమయంలో దగ్గరగా ఉన్నది వారే. ఇప్పుడు ఎట్లయితే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాద్ విముచ్యతే అనే మాట ఎట్లయితే ఉన్నదో అది స్మరణ మాత్రము. ఈ శ్రవణ మాత్రం చేత అంత బాధ కలిగింది. ఒక్కసారి ఆ కళ్ళంబడి నీరు కార్చారటండి. చెమ్మగిలిన కళ్ళు చెమర్చారు. ఇప్పుడు చూడండి శాస్త్రం అనుభవం, భక్తుల యొక్క అనుభవ వాక్యాలు ఎలా ఉంటాయంటే రెండు రకాలైనటువంటి అశ్రువులు కళ్ళంబడి వస్తాయి. రెండు సందర్భాల్లో వస్తాయి. అత్యంతమైనటువంటి దుఃఖం కలిగితే దుఃఖాశ్రువులు అని అంటాం. అవి కళ్ళంబడి వస్తాయి. వాటిల్ని పరీక్షించారట. అవి వాటి యొక్క స్వరూప స్వభావము, ఈ దుఃఖాశ్రువుల యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అంటే చేత్తో స్పృశించారు. ఇలా వాటిని ముట్టుకుంటే వెచ్చగా అనిపిస్తుంది. దుఃఖాశ్రువులు వెచ్చదనంగా ఉంటాయి. అనుభవపూర్వకమైన మాట ఇది. అనేక భక్తుల యొక్క చరిత్రల విషయంలో మనం విన్నది. మరొక లక్షణం ఏమిటంటే నాలుక మీద వేసుకుంటే తీయగా ఉంటాయి. ఎప్పుడూ ఇది ఆనందం కలిగితే,
ఆనంద బిందువులు, ఆనందజనితమైనటువంటి కన్నీరు, అది చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. పరీక్షించి చూచారు. మనమైనా పరీక్షను చూసుకోవచ్చు. అమ్మవారి అయ్యవారి దగ్గర కూర్చున్నప్పుడు ఏదో స్తోత్రమో మంత్రజపమో చేసుకుంటుంటే మనస్సు ప్రవశించిందనుకోండి, తెలియకుండానే ఆనందాశ్రువులు వస్తాయి. అప్పుడు పరీక్షించుకోవచ్చు. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, ఎవరికి వారు ఇవి అనుభవంలో అనుభవపూర్వకంగా. అలా కాకుండా దుఃఖం కలిగినప్పుడు వచ్చేటటువంటి కన్నీరు ఉన్నదే, అది వెచ్చగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. కన్నీరు నోటి నాలుగు మీద వేసుకుంటే ఉప్పతనం అలా ఉంటుంది. అట్లా స్వామివారికి ఆ వార్త వినగానే ఒక్కసారి అతి ఉష్ణంబగు వారి బిందువులు, ఈ భాష అండి చాలా గ్రాంధిక భాషలో రాశాడు ఈ పెద్ద మనిషి కుప్పుస్వామి అని. అసలు ఒరిజినల్ ఈ చరిత్ర కన్నడ భాషలో ఉంది. నంజనగూడు శ్రీకంఠ శాస్త్రులు వారు కన్నడ భాషలో రచించారు. స్వామివారితో 21 సంవత్సరాలు వారితో సాహచర్యం చేసినటువంటి మహానుభావుడిన. అత్యంత సమీపంగా ఉండి ఏ రోజు కూడా వారి దర్శనం లేకుండా వారు ఉండేవారు కాదటండి. అంచేత వారి చేత రచింపబడినటువంటి ఈ గ్రంథం ఉన్నదే అంత ఒక వేదంలాగా ప్రమాణం, శబ్ద ప్రమాణం వేదం కదండి, అంత ప్రామాణికమైనటువంటి గ్రంథం, వారు అనుభవించి రాసినటువంటిది. చూచారు, వారు దుఃఖపడుతున్నారటండి. ఒకసారి 8 గంటలు దగ్గర నుంచి సాయంకాలం మళ్ళీ రాత్రి 8 గంటల వరకు ఒక చోట కూర్చుని అంతే అలా ఉండిపోయారు. ఆ రోజంతా అక్కడి నుంచి కదలకుండా. ఆ రోజు మరి అనుష్ఠానం ఉందిగా, స్వామికి అర్చన జరగాలి కదా, ఆ పూజాదులు అసలు స్మరించనే లేదు. ఈయన గారు చేశారు, శ్రీకంఠ శాస్త్రులు గారు. ఎందుకని? అంత మహాభక్త శిఖామణులైన చామరాజ ప్రభువుల యొక్క వియోగం. పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? ధర్మస్థాపనకి, ధర్మ ప్రచారానికి ఎంత కావాలంటే అంత విరాళాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు, మహాదాత. అలాంటి వ్యక్తి నీకు కోల్పోయారు కదా. అంచేత వారి మీద ఉన్నటువంటిది ప్రేమండి. ఇది మనం మామూలుగా లోకం ఏమనుకుంటుంది? లౌకికమైనటువంటి శోకంగా భావిస్తుంది లోకం. కానీ ఈ శోకం లౌకికం కాదండి. నిజంగా అలాంటి వ్యక్తే మనకి స్నేహితుడుగా ఉంటే, ఆ స్నేహితుడు పరలోకగతుడైతే మనకి అప్పుడు ఎలాంటి భావం కలుగుతుంది దాన్ని ఊహించుకోవాలి. అందువలన రాత్రి 8 గంటలు అయిన తర్వాత అప్పుడు స్నానం చేశారటండి. అనుష్ఠానం చేసుకుని చంద్రమౌళీశ్వర స్వామి వారికి అర్చన చేసి రాత్రి 12 గంటలైందిట ఆ రోజున. అనుష్ఠానము అర్చన అంతా పూర్తయ్యేటప్పటికి. అంటే ఇక్కడ విషయం అంటున్నారు, ఏమిటి ఈ ఘటన వల్ల మనకు తెలిసింది? ఒక మహాభక్తుని యొక్క, యతీశ్వరుని యొక్క చరిత్ర వినటం వల్ల ఏమిటి మనకి ప్రయోజనం? ఏమి సూచించారంటే, ఎంతటి జ్ఞానికైనా సరే, ఎంత నిర్లిప్తంగా ఉండేవారికైనా సరే మమకారం తప్పదు కదా అన్నారు. అంతలేసి వారికే అంత మమకారం. న్యాయంగా అయితే ఈ మమ అనే మాట కూడా స్వామివారి విషయంలో ప్రయోగించరాదండి. అహంకార మమకారాలుంటే ఎట్లా అవుతారు ఆయన? నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. ఒకానొక భక్తునికే మమకారాలు అహంకారాలు ఉండవే, స్వామివారికి ఉంటాయా? యతి వరేణ్యులకి. అయితే అది లౌకికమైనటువంటి మమ కాదిది. చూడండి, వ్యాసుల వారు ఉన్నారు, సుఖ జననం అయింది, పుట్టేటప్పటికే 16 ఏళ్ల వయసు, 12 ఏళ్ల వయసు అని కూడా ఉన్నది. సరే,
ఆయన ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. అట్లా బిడ్డ అలా వెళ్ళిపోతుంటే శుక్లవారు పట్టించుకోకుండా తల్లిని తండ్రిని ఆయన వెంటబడ్డాడా లేదా వ్యాసుడు? అయితే వ్యాసుడికి మమకారం అది చెప్పగలం. అట్లా జ్ఞాన అవతారమే వ్యాసులని. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయిత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలిత జ్ఞానమయ ప్రదీప. లోకానికి జ్ఞానమయమైన దీపం మహాభారతాన్ని గీతని ప్రసాదించినటువంటి మహానుభావుడికి పుత్ర వ్యామోహం ఉంటుందా? తింటే ఇదంతా కూడా లోకానికి. ఆ విధంగా లోక సంగ్రహం అంటారే ఆ భావం. అంతేకాని ఇది మమకారంగా మనం భావించరాదండి. ఎందుకని అన్నారు, నిజంగా స్వామివారికే మమ అనే భావం ఉంటే ఈ మమ వల్ల వారేమన్నా సొంతానికి ఏదన్నా స్వార్థం అక్కడ ఉందా? స్వార్థంతో కూడిన మమ వేరు, అది మన అందరి యందు జీవుల యందు పుష్కలంగా ఉంటుంది. స్వార్థంతో కూడినటువంటి మమ అక్కడ నిస్వార్థం అండి. అందువల్ల నిస్వార్థ రూపంగా ఉన్నటువంటి ఆ మమ ఉన్నదే, మమ మనని బంధిస్తుంది. మమ జీవుణ్ణి, వారికి ఈ మమ ఉన్నా కూడా అది బంధనకారకము కాదు అన్నారు. ఎందువల్ల అక్కడ నేను చేస్తున్నానని, నేను బాధపడుతున్నానని అన్నటువంటి భావం, అక్కడ కర్తృత్వం లేదు, భోక్తృత్వం కూడా లేదు. ఏ కర్మయందు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయో ఆ కర్మ బంధిస్తుంది జీవుణ్ణి. ఇవి లేనప్పుడు ఆ కర్మ అది బంధించదండి. అంచేత ఆ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అజ్ఞానులకి ఈ అభిమానం బంధకంగా ఉంటుంది, కానీ మహాజ్ఞానులకి ఇది బంధకం కాదు అన్నారు. సరే, అక్కడికి ఆ ఘట్టం అయిపోయింది. స్వాముల వారు శృంగేరిని వదిలిపెట్టి సేతుయాత్రకి బయలుదేరి వచ్చారండి. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిందిట ఈ యాత్ర, సంచారం 4 ఏళ్ళు పట్టింది. సంకల్పించినటువంటి ఈ సేతుయాత్ర పూర్తయిందండి. అక్కడి నుంచి తిరిగి బయలుదేరారు. తిన్నవల్లికి 2 మైళ్ళ దూరంలో తామ్రపర్ణి నదీ తీరంలో ఒక అనుక క్షేత్రం, సంధ్యామంటపము. ఆ సంధ్యామంటపానికి దయచేశారట స్వామివారు. అక్కడ ఆన్హికాలన్నీ కూడా మిగుల్చుకున్నారు. అక్కడ తిన్నవల్లి పట్టణం అది. ఆ పట్టణంలో కొంతకాలం ఉండి అక్కడ ఉన్నటువంటి వారికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి యతి స్వామివారి యొక్క దర్శనం కొరకు రోజు వస్తూ ఉండేవారండి, తండోపతండాలుగా. ఆ శిష్య వర్గానికంతా కూడా దేవతా సందర్శన తీర్థ ప్రసాదాలు అనుగ్రహించి సదుపదేశాల ద్వారా వారికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగే విధంగా అనుగ్రహం చేసి, తామ్రపర్ణి నది అండి, ఈ నది ఎక్కడి నుంచి అయితే పుట్టుకొస్తుందో ఆ ఉత్పత్తి స్థానం అంటారు కదా, అక్కడ ఒకానొక తీర్థం, బాణతీర్థం అన్నారు. అక్కడికి వచ్చారట స్వాముల వారు. శ్రీవారు అక్కడ 3 రోజులు ఉన్నారు. స్వామివారి యొక్క మరి ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సంభారాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి మంచి వసతి కావాలి. వసతికి అనుకూలంగా అక్కడ ఉండేటటువంటి జమీందారు గారు కల్పించారట మంచి వసతి. అయితే ఆ జమీందారుకి సంతానం లేదట, నిస్సంతు ఆయన. చాలా ఆనందం కలిగింది. ఎంతో శ్రద్ధాభక్తులతోటి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు వారు స్వామివారికి. ఆ భక్తి సత్కారాలకి ఎంతో ఆనందం కలిగింది. ఇప్పుడు చూడండి, పరమాత్మని ఉపాసన చేస్తాం, తపస్సు చేశారు. ఎంతమంది వారి యొక్క వరాలని కోరికల్ని తీర్చుకున్నారు స్వామివారిని అర్చన చేసి.
ప్రత్యక్షమై ఏం కావాలంటే ఆ కావాల్సింది అనుగ్రహిస్తాడు. ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి. ఎవరు ఏది కోరితే అది అనుగ్రహిస్తారు కదా. ఎన్ని కథల్లో మనం విన్నాం. ఇంత సేవాభాగ్యానికి వారికి ఆనందం కలిగి అప్పుడు తీర్థపతి ఆ బిరుదిచ్చారటండి. ఆ జమీందారికి బిరుదిచ్చి శీఘ్రమేవ సుపుత్రాప్తిరస్తు అని ఆశీస్సులు ఇచ్చారట, అనుగ్రహించారండి. కాళిదాసు మహాకవి యొక్క ఒక వాక్యం ఉన్నది. ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి అని, లౌకికానాం హి సాధూనాం అర్ధో వాగనువర్తతే అని శ్లోకం. అది భవభూతి. కాళిదాసు భవభూతి ఉత్తర రామచరిత్రలో మహర్షుల యొక్క మాటలు అంత శక్తివంతంగా ఉంటాయన్నారు. భవభూతి ఉత్తర రామచరిత్ర. ఏమిటి తాత్పర్యము? మామూలు వారనుకోండి, అంత గొప్ప మహిమ లేనటువంటి సామాన్యులు వారు కూడా ఆశీస్సులు ఇస్తారు. ఏదో వేదం శాస్త్రం చదువుకున్నారు, ఏదో దక్షిణ తాంబూలం ఇవ్వగానే బ్రాహ్మణ ధర్మం ఏమిటంటే ఆశీస్సులు ఇవ్వాలి. ఇచ్చింది పుచ్చుకోవడానికి కామ్గా ఊరుకోవటం కాదు, కనీసం మనసులో ఉన్న వారిని దీవించాలి. బ్రాహ్మణ ధర్మం అది. ఇంతగా అలాంటి వారు నోటి నుంచి ఏదన్నా వచ్చిందనుకోండి, అది అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ మహర్షులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి నోటిన వచ్చినటువంటి మాట అది అయి తీరుతుంది అన్నారు. వాక్శుద్ధి అంతగా ఉంటుంది వారిలో. అంచేత ఋషీణాం పునః ఆద్యానాం వాచం అర్థ అనుధావతి. అర్థమే వారి వాక్కును అనుసరిస్తూ పోతుందిట. అంటే ఏదంటే అది జరిగిపోతుంది. అలా అనుగ్రహించారు ఆ మహనీయులు. ఆ ఫలంగా జమీందారుకి పుత్ర సంతానం కలిగిందండి. ఆ విధంగా ఆశీస్సులు అందించి అక్కడ సుమారుగా ఒక 40 రోజులు ఉన్నారట తిన్నవల్లి జిల్లాలో. ఆ తర్వాత సంచారం చేస్తూ అయ్యపాళ్యం అక్కడ దండాయుధపాణి శిలాన్యాసం చేశారు కదా, ఇందాక చెప్పుకున్నాం. శిలాన్యాసం చేసినటువంటి ప్రదేశానికి తిరిగి వచ్చారండి. శ్రీవారు పునాది వేసినటువంటి ఆలయం అల్పకాలంలోనే అద్భుతంగా తయారైంది. దేవతా ప్రతిష్టకి అంతా సిద్ధమైంది. తాండవరాయి పిళ్ళే మనం చెప్పుకున్నాం ఇందాక. వారి యొక్క సాహసానికి, ఆ వ్యక్తి యొక్క ఉత్సాహానికి చాలా ఆశ్చర్యం పొందారట. అప్పుడే దేవాలయాన్ని సిద్ధం చేసేటప్పటికి సరే ప్రతిష్టకు కావలసినటువంటి సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నారు. సంకల్పం చేసి వేదోక్త విధానంగా ఏ సంవత్సరం ఇది 1895లో మన్మథ నామ సంవత్సర చైత్ర కృష్ణ దశమి శుక్రవారం రోజున వృషభ లగ్నంలో ప్రతిష్టలు జరిగినాయి. ఎవరెవరికి? దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి వారికి విగ్రహం, అలాగే ప్రసన్న పార్వతీ సమేత ప్రసన్న పరమేశ్వర స్వామి. ఈ ప్రసన్న అనేటటువంటి విశేషణం వారిద్దరికీ ఉన్నది. వారికి కళ్యాణ్ ప్రతిష్ఠ జరిగింది. అలాగే శ్రీనివాసమూర్తి ప్రతిష్ఠ శ్రీవారి యొక్క ఆజ్ఞ చేత ఉత్తమంగా పండితులు దానికోసం నియుక్తులైనటువంటి ఆ పండితుల ద్వారా వేదాధ్యయన సంపన్నులు వైదికులు నిర్వహించారు ఆ ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా. దాని తర్వాత శ్రీవారు ఆలయానికి వచ్చారండి. అనేక మహామంత్రాలతో ఆ విగ్రహ మూర్తులని అభిమంత్రించారట. సావకాశంగా మహాపూజలు చేసి అక్కడే ఉండి అందరు శిష్యులకి తీర్థప్రసాదాలు భక్తులకి ఇస్తూ అనుగ్రహించారటండి. అట్లా ఇప్పుడు తర్వాత చెప్తున్నారు ఆ వంశీకులు మంచి ఔన్నత్యంలో దినదినాభివృద్ధిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు.